వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. జానీ మాస్టర్ ఇష్యూ అనేది కూడా ఇదేమన్నా ఆలోచించాలి. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అండ్ రాజమౌళి గారు డాన్స్ని ఇరగదీసేస్తున్నారు కదా. కార్తికేయ గారి రిసెప్షన్లో అయినా కానీ, సంగీత్లో అయినా కానీ ఆయన చేసిన స్టెప్స్ ఫుల్ వైరల్ అయిపోయాయి. అలాగే చాలామందికి కూడా హీరోస్కి కొరియోగ్రాఫ్ చేశారు. అండ్ చాలామంది మాస్టర్స్తో కానీ మంచి పరిచయం అనేది కూడా ఉంది. సో ఇలా ఉన్న మంచి కొరియోగ్రాఫర్ ఆర్కే గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి అయితే సో ఆర్కే గారు కొరియోగ్రాఫర్ అనేటప్పటికి ఏదో ఇష్యూ మీద తీసుకొని వచ్చాను అర్రే అని మీరు అనుకోవచ్చు. కానే కాదు. సో ఇంకా బోల్డ్ అయిన విషయాలు అనేది కూడా ఆయనతోనే మాట్లాడేసి ఆ సినీ రంగ ప్రయాణం అనేది ఎలా జరిగింది అనేది ఆయన అడిగి తెలుసుకున్నాం. హాయ్ ఆర్కే గారు. హాయ్, నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. రాజమౌళి గారితో స్టెప్స్ వేయించిన ఘనత, మంచి ట్రెండింగ్ అయిపోయిన ఘనత మొత్తం మీదే సార్. అది అది అలా వచ్చేసింది సార్. అది ఎప్పటి నుంచో మేము చేస్తున్నాం. రాజమౌళి సార్ అది ఆయన ఛత్రపతి నుంచి నేను యాక్చువల్గా గ్రూప్ డాన్సర్ని. మేము ఛత్రపతి నుంచి గ్రూప్ డాన్సర్ని. ప్రేమర్షి మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా ఉంటాను, గ్రూప్ డాన్సర్ అడుగుతాను. అప్పటి నుంచి కొంచెం అలా పరిచయాల్లో వాళ్ళు కొడుకుకి కార్తికేయ సార్కి మ్యారేజ్ ఉండింది. అప్పుడు డ్యాన్స్ ప్రాక్టీస్. అప్పుడు ఆయనకి మాస్టర్ గారు అప్పుడు బిజీగా ఉన్నారు. నాకు అప్పచెప్పారు అనమాట. అది ఆయన యాక్చువల్గా అప్పుడు జ్వరం ఉంది. ఆర్ఆర్ఆర్ స్టార్ట్ అవుతుంది సినిమా, ఫస్ట్ స్టార్ట్ అవుతుంది ఆర్ఆర్ఆర్. అప్పుడు ఆ బ్రిడ్జి సీన్ ఉంది కదా, అదే ఫస్ట్ షాట్. ఒకరోజు చేశాడు. నేను పోయి లొకేషన్లో కలిశాను సార్ని. ఇది సాంగ్ లిస్ట్ ఇద్దామని వెళ్ళి కలిశాను. పోతే ఈ ఒక 5 అంతస్తుల పైన ఎన్టీఆర్ సార్ ఇలా ఉన్నాడు. ఇక్కడేమో రామ్ చరణ్ సార్ ఇక్కడ రెడీగా ఇలా వాలిపోయి ఉన్నాడు. నేను ఎన్టీఆర్ సార్ ఎక్కడ అని చూస్తున్నాను. చూసావు అక్కడ చెప్పారు అక్కడ ఉన్నాడంటే. ఎన్టీఆర్ సార్కి రోప్ అంటే చాలా భయం. 2-3 సార్లు ఆయనకి ఇది అయిపోయింది. చాలా హైట్లు అంటే చాలా కష్టం ఆయనకి. అలాంటిది అంతసేపు పైన ఉన్నాడు అక్కడ. రే ఏం చేస్తున్నారా అంటే ఏం సార్ ఇంకా షార్ట్ చెప్పలేదు. షార్ట్ యాక్షన్ అన్నాడు. ఆ జెండా షాట్ ఉంది కదా, అది 2 రోజులు చేస్తున్నారంట. వీళ్ళు జెండా పోతా ఉంది, ఆ జెండా నీళ్ళు తడవటం, మళ్ళీ ఆరబెట్టడం, అవన్నీ షాట్ తీస్తాడు. సరే సాంగ్ లిస్ట్ ఇద్దామని వెళ్ళాం. అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ సార్ కొంచెం హిందీ కొంచెం లైట్గా అటు ఇటు ఉంటుంది. ఆ చిన్న పిల్లాడు ఉంటాడు కదా, అది తప్ప పడిపోయి ఉంటాడు. ఆ పిల్లాడు హిందీ అబ్బాయి. సార్ హిందీలో చెప్తున్నాడు. తూ ఆత ఎన్టీఆర్ సార్ ఆత ఖాన్ పకడతా ఏదో హిందీలో చెప్తున్నాడు. ఎన్టీఆర్ అన్నావు రే దించండ్రా అని దించాడు పైనుంచి. ఎన్టీఆర్ సార్ మైక్ తీసుకొని హిందీలో మాట్లాడాడు. అరే మే ఆంగా ఉదర్ ఆంగనా తోడ హాత్ తోడ ఇలాదో పకడంగా, ఇది హిందీ అంటారు. నువ్వు మాట్లాడేవా ఆత జాత సార్ కొంచెం హిందీ కొంచెం లేట్ ఉంటుంది. అప్పుడు సాంగ్ లిస్ట్ ఇచ్చి అప్పటి నుంచి నేను చెప్పి అడిగాను, సార్ మీరు వస్తారంటే నేను రాను అన్నాడు. 2 days 3 days తర్వాత అందరూ ఆడుతుంటారు కదా సాయంత్రం అయితే, ఆయన ప్రాక్టీస్ చేస్తా అంటే చూసి ఆయన కూడా లైట్గా చేసి ఆయన కూడా ఒక సాంగ్ని ప్రాక్టీస్ చేయించి ఏదో పొద్దున్న 6 గంటలకి ప్రాక్టీస్ స్టార్ట్ అయిపోద్ది. మామూలుగా సంగీతం అంటే సాయంత్రం పూట స్టార్ట్ అవుద్ది. ఈయన పొద్దున్న 6 గంటలకి ప్రాక్టీస్ మొదలు. ఆయన ఒక్కడికే స్పెషల్గా ఆయన ఒక్కడే పిలిపించుకుంటాడు. ఇంటికి ఆఫీస్కి పిలిపించుకొని చేసి ప్రాక్టీస్ చేయించి సాయంత్రం అందరం ముందర అప్పుడే ఫ్రెష్గా నేర్చుకున్నట్టు అలా చేస్తుంటారు. అందరు షాక్, చాలా బాగా చేస్తారంటే సార్ ఇంత ఫాస్ట్గా. అంటే ఆయన డెడికేషన్ బాగుంటుంది సార్కి. ఒక సంగీతం అంటే ఇలా ఏదో ఒకసారి వచ్చామని ఉంటుంది. 5-6 రోజులు 10 రోజులు 15 రోజులు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు ఆయన. ఫ్రీ ఉన్నప్పుడల్లా 1 hour ఆయనకి ఎక్కడున్నా సరే, ఆయన ఆఫీస్లో ఉన్నా ఎక్కడున్నా సరే పిలిపించుకొని ఆ టైం అనేది వేస్ట్ చేయడు ఆయన. ఈ మధ్యకాలంలో కూడా ఒకటి సంగీత్ వైరల్ అయింది కదా, డ్యాన్స్ వీడియో. అవును, అందమైన ప్రేమదండి. ఆ సాంగ్ ఏ సాంగ్ చేద్దామని అంటే పోయినసారి మనం ఇది చేసాం సార్, ఇది ఎట్టాగా ఉన్నది వల్ల ఆ సాంగ్ చేశాను సార్. ఈసారి ప్రభుదేవ్ మాస్టర్ అంటే మేడం గారు ఓరి అమ్మ ప్రభుదేవ్ మాస్టర్ సాంగ్ మనం వేద్దాం అంటే నేను చేసి చూపిస్తాను మీరు చేయండి అన్నాడు. మేడం కూడా మంచి కంఫర్టబుల్ ఈజీగా చేస్తుంది. ఈయన ఈజీగా క్యాచ్ చేసేస్తారు. అలాగా క్యాచ్ చేస్తాడు. ఒకటి కొంచెం ఆయనకి ఏంటంటే ఏదైనా స్టెప్ తప్పు ఒక హ్యాండ్ తప్పు పోయింది అనుకోండి, మళ్ళీ 1 more అంటాడు, మళ్ళీ 1 more అంటాడు. అప్పుడు చైనాకి ఎక్కడికి వెళ్ళాడు సార్. సార్ వెళ్ళారు. వెళ్ళిపోగానే ఫోను నాకు వీడియోలు తీసి పెట్టండి అని. అక్కడ ఉన్నా నేను అక్కడ ప్రాక్టీస్ చేస్తానని.
చైనాకి వెళ్ళి సార్ ఇది సార్ వచ్చిన తర్వాత 2-3 రోజులు ఉంటుంది కదా అంటే లేదు చైనాలో నుంచి నాకు ప్రాక్టీస్ చేయాలి చేయనంటే కెమెరా పెట్టి చేశాను, ఫ్రంట్ కెమెరా పెట్టి, మళ్ళీ ఫోన్, నాకు ఫ్రంట్ బ్యాక్ సైడు నేను ప్రపంచంలో ఫస్ట్ టైం వింటున్నాను వెనక కెమెరాలు పెట్టడం అనేది. మనం మీరు డాన్స్ ఆడుతుంటే కెమెరా ముందు ఇలా ఆడాలి కానీ వెనక కూడా కెమెరా పెడతా అంటే ఆయన నాకు అర్థం కాలేదు సార్ వెనకెందుకు సార్ అంటే సార్ చెప్పారు చేసి పంపించానండి వాట్సాప్లో. సరే సార్ అన్నాను. వెనక ఎందుకు పెట్టానంటే నేను ముందే ఆడుతుంటా కదా, ఆయన వెనక చూసి ఆడతా కదా, హై థింక్ ఏంటంటే మనోడు ఏ లెఫ్ట్ ఏ చేస్తాను వెనక నుంచి చూస్తాడు కదా, దాని గురించి ఆయన ప్రాక్టీస్. ఓహో ఇంత నీతి ఉండదు నాకే తెలియదు ఈ విషయం, ఆయన చూస్తే ఆయన చెప్పినట్టు తెలిసింది. ఆ షో స్టార్ట్ అవ్వక ముందు కూడా ఇప్పుడు మహేష్ బాబు సార్ వాళ్ళు పోయి ప్రాక్టీస్ చేస్తున్నారు, వాళ్ళు ఏదో ఎపిసోడ్ ప్రాక్టీస్ చేస్తున్నారు, అప్పుడు సినిమా స్టార్ట్ అవ్వలేదు, ఇప్పుడు ఎస్ఎస్ఎంబి ఏదో ప్రాక్టీస్ చేస్తున్నారు. అప్పుడు ఢిల్లీకి వెళ్ళారు. అక్కడ కూడా రూమ్ నాకు చిన్నగా ఉంది, కంప్లైంట్ నా రూమ్ చిన్నగా ఉంది ప్రాక్టీస్ చేయలేకపోతున్నాను, నాకు పెద్ద రూమ్ కావాలన్నాడు. ఓ సామే మామూలు. మళ్ళీ వచ్చిన తర్వాత అనిమల్ ఫ్యాక్టరీలో మళ్ళీ ప్రాక్టీస్ వచ్చి చేశాడు. పొద్దున్నుంచి సాయంత్రం ఫంక్షను, పొద్దున్నుంచి నాకు ప్రాక్టీస్ రుద్దుతా ఉన్నాడు. అంతే రుద్ది అయిపోయింది, మధ్యాహ్నం అయిపోయింది అంతా భోజనానికి ఇచ్చాడు, భోజనం చేశాడు. మనతో పాటు కూర్చొని భోజనం చేశాడు. మా అసిస్టెంట్ షాకు, ఏం సార్ మనతో పాటు కూర్చొని, ఆయన చాలా సింపుల్గా ఉంటాడు. తిన్నాడు, అయిపోయిన తర్వాత బండి ఎక్కుతా రాధా అన్నాడు, నన్ను రాధా అంటాడు, ఆర్కే అంటారు. ఓకే రాధా అంటే నేను పరిగెత్తగా కమ్ టు మై రూమ్ అని ఇంటికి రా అన్నాడు. ఇల్లు తెలుసు కదా అన్నాడు. తెలుసు సార్ అన్నాను. మళ్ళీ ఇంటికి వచ్చా, మళ్ళీ షార్ట్ సోఫాలన్నీ జరిపి ఇంట్లో కమాన్ రెడీ అన్నాడు. షార్ట్ వేసుకొచ్చాడు. సార్ ఇప్పుడు ఏంటి సార్ అంటే సాయంత్రం 6 గంటలకి సంగీతం, నాకు ఇంకా మిగతా పనులు ఉంటాయి కదా, స్టేజ్ చూసుకోవాలి, ఇంకా చాలా పనులు ఉంటాయి నాకు. నేనేమో టైం అవుతుంది, ఏం చేస్తానంటే ఆడుతుంటే మా అసిస్టెంట్ ఒక తుత్తు అంటే ఒక స్టెప్ వేసి ఓకేనా అంటే సార్ లాస్ట్లో చెయ్యి ఇలా పోయింది, అవును కదా మళ్ళీ 1 బార్ అంటాడు. నేను చెప్పాను సార్ ఈ పిల్ల ఒకటి సార్ మీరు ఊరుకోండి సూపర్ ఆడుతున్నా సార్ అంటే విండో లేదు అమ్మ చెప్పింది. మళ్ళీ అందుకే కదా సార్ ఏంటంటే ఆ RRR మూవీలో కూడా ఆ హుక్ స్టెప్ ఉంటుంది కదా వాళ్ళిద్దరిది, లెగ్స్, రామ్ చరణ్ గారిది ఎన్టీఆర్ గారిది, ఒకరిది ఇట్లా పైకి పోయింది ఇంకొకటి కిందికి పోయిందని చెప్పేసి చెప్తున్నా, బాగానే ఉంది కదా జక్కన్న అని చెప్పేసి ఎన్టీఆర్ గారు చెప్తున్నాగానే లేదు 1 మోర్ అని అట్లా ఎన్నో షార్ట్స్ చూపించారు కదా. వాళ్ళకి ఓకే సార్, ఈయన ఆడుతున్నాడు కదా. అంటే ఇప్పుడు వాళ్ళకి చెప్తున్నప్పుడు ఈయన కూడా అంతే పర్ఫెక్షన్ ఉండాలి కదా, అంత డెడికేటెడ్. సంగీత్ నేను చెప్పాను సార్ ఇది డ్యాన్స్ కాంపిటీషన్ కదా సార్, సంగీత్ సార్ సాయంత్రానికి పోయి ఇలా ఆడాలి సార్ నవ్వుతున్నాడు. ఓకే నువ్వు చెప్పింది కరెక్టే, మళ్ళీ ఇస్తానంటాడు. నాకేమో అక్కడ టైం 5 అయిపోయింది, అక్కడ పోయి నాకు ఫోన్లు వస్తున్నాయి, ఫోన్ ఫ్లైట్ మూడ్లో పెట్టన్నాడు. మధ్యాహ్నం నుంచి ఫ్లైట్ మూడ్లో ఉంది, వాళ్ళేమో నాకు ఫోన్ చేస్తున్నారు, ఈయనేమో వదలట్లేదు. నేను చెప్పాను సార్ అయిపోయింది సార్ అంటే లాస్ట్కి వాళ్ళు మేడం గారు ఫోన్ చేశారు అక్కడ నుంచి, ఇక్కడ సంగీతం నుంచి వాళ్ళు రిలేషనల్ మ్యారేజ్, ఫోన్ చేసి మేడం గారు బయటకు వచ్చి అరిచాడు వీడిని వదిలిపెట్టేవాడిని, సాయంత్రం 6 గంటలు ఫంక్షన్ పెట్టుకొని నువ్వు 5:30 అవుతుంది సార్, ఎక్కడికి ఇక్కడ రావాలి 5:30 అవుతుంది, నువ్వు ఎందుకు వాళ్ళు చూస్తా ఉంటే నువ్వు వెళ్ళిపోమా అన్నాడు. అంతే బా దేవతలా వచ్చింది మేడం, ఓకే మేడం అని వెళ్తున్నాను అన్న మేడం లోపలికి వెళ్ళింది, బయటికి వెళ్ళి షూ వేస్తున్నాడు, ఒక్క నిమిషం సౌండ్ వేస్తాను నువ్వేం చేయొద్దు అక్కడి నుంచి చూడన్నాడు. ఏమో అక్కడి నుంచి చూసాడు చాలా, మళ్ళీ ఒకసారి వేయించి వెళ్ళిపోన్నాడు. వెళ్ళిపోయి అక్కడ పోగానే అబ్బా అయిపోయింది అనుకున్నాం అన్నీ సెట్ చేస్తున్నాను. మళ్ళీ సార్ వచ్చారు, సార్ ఎందుకంటే ఇంత త్వరలో వచ్చాడు, 7 గంటలు వచ్చాడంటే స్టార్ట్ అవ్వబోతున్నా మార్క్ వేసావా అన్నాడు స్టేజీలో. వేసాను సార్ అన్నాడు. స్టేజీలో ఏం మార్క్ ఉంటుంది సార్ అంటే, సార్ చిన్న ప్లాస్టిక్ అతిపించాను సార్, ఎక్కడ కనిపిస్తుంది, అది కనిపిస్తుందా, కనిపించలేదు, నాకు బ్లాక్ రెడ్ టేప్ ఉంది కదా టేపు, అది ఇంటి మార్కే ఎక్కడెక్కడ నించోవాలని. సరే రెడ్ టేప్ ఉందా అంటే వాడు పెద్ద టేప్ తీసుకొచ్చాడు, చిన్న టేప్ కావాలంటే సార్ లేదు సార్ అంటే పోయి తీసుకురండి అంటే వాడు పోయి కృష్ణానగర్ పోయి ఆ టేప్ తీసుకొచ్చాడు. వెయిటింగ్ మేము తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ కటింగ్ చేసి ఒకటి నోట్లో బట్టి లాగేదాడు, వాడు లాగి ఇలా వచ్చాడు, అలా కట్ చేయకూడదు, ఆ పీస్ బయటకు వస్తుందంట, ఇలా లాగితే వస్తుంది కదా అది వస్తుంది, ఆ పీస్ బయటకు వస్తుందంట. మళ్ళీ కట్ చేసి ప్లస్ మార్కులు వేసామా, ఫస్ట్ సాంగ్కి పేపర్ బాల్స్ వేసారు, అది కనిపించలేదు. నేను చెప్పాను సార్ దీనికి 2 గంటల సేపు వెయిట్ చేశారు, అప్పుడు ఇది అదిగేసరికి కనిపించ పర్ఫెక్షన్. స్టేజ్ ఆడక ముందు కూడా 2 hours బిఫోర్ స్టేజ్ బ్యాక్ సైడ్ వంటలు ఉండే దగ్గర ఈయన ఆడుతూ ఉన్నాడు, వాళ్ళు వంటలు ఏంటంటే బ్యాక్ స్టేజ్ బ్యాక్ సైడ్ మళ్ళీ ప్రాక్టీస్.
అందుకే సార్ ఏంటంటే అంత డెడికేటెడ్గా చేశారు కాబట్టి అంటే ఆ వీడియో కూడా అంత వైరల్ అయిపోయింది. అమ్మో అసలు ఆ వీడియో ఎలా వచ్చింది కానీ ఫుల్ వైరల్ అయిపోయింది. నాకే షాక్, ఎలా అయిపోయింది అదేందో నాకే అర్థం కాలేదు. ఆయన పర్ఫెక్షన్లో ఆయన నాకు అనిపిస్తుంది అంతే, అది ఇంకేమన్నా ఏం చేయలేము అని. అంటే మనకే కొంచెం ఇది అనిపిస్తుంది కానీ ఆయన ఓపిక, ఆయన ఇది. ఇప్పుడు మహేష్ బాబు సార్తో చేస్తున్నారంటే నాకు అనిపించింది ఏంది నాయన స్వామి అని. అంటే బాగా కష్టపడిస్తారు సార్, ఆయన కష్టపడతాడు, మనల్ని బాగా కష్టపడిస్తాడు. అంటే ఇప్పుడు ఆయన అలా చేశారు కాబట్టి ఈరోజు తెలుగు సినిమా అంటే అసలు ప్రపంచంలోనే ఒక చాలా గర్వంగా చూస్తున్నారంటే హీజ్ వన్ ఆఫ్ సార్. ఆ విషయంలో ఈజ్ అ పాత్ మేకర్ సార్. అయ్యో అన్నీ చేస్తారు సార్. డ్యాన్స్ కూడా ఆయన డ్యాన్స్ కూడా అలా అలా ప్రాక్టీస్ చేయాలి అంత అవసరం లేదు. బట్ అది చేస్తున్నాడంటే ఆయన డ్యాన్స్ మాస్టర్ కాదు కదా, డాన్సర్ కాదు, ఈ విషయం కాదు, ఏ విషయంలో సరే. ఇప్పుడు ఏమైనా గుర్రం మీద రావాలన్నా, బైక్ మీద తిరగాలన్నా అది నేర్చుకుంటాడు. స్కేటింగ్ అంటే స్కేటింగ్ నేర్చుకుంటాడు, ప్రతిదీ ఆయన నేర్చుకుంటాడు అన్నీ. సార్ నైస్. అండ్ ఈ వీడియో అయితే దీని గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఇంతకు ఆర్కే గారి ప్రస్థానం ఇంతకు ఎక్కడ మొదలైంది? డాన్సర్ సార్, డాన్సర్ని, బేసిక్గా డాన్సర్. నేను గ్రూప్ డాన్సర్ని, అందరు హీరోలు వెనకాల ఆడుతుంటాను. యా అవును. అప్పుడు మేము చేసేటప్పుడు బొమ్మాలి సాంగ్ ఉంది కదా, బొమ్మాలి ప్రభాస్ గారిది, హీరో పక్కన ఆడుతుంటాను. మగధీరాలో చెప్పాలా చెప్పొద్దు సాంగ్ ఉంది, రామ్ చరణ్ సార్ పక్కన. ఎన్టీఆర్ సార్ది చాలా సాంగ్లు చేసినాను ఎన్టీఆర్ సార్ పక్కన. అప్పుడు ఆ టైంలో తమిళ్ డాన్సర్స్ అంతా ఫ్రంట్లో ఆడాలి, తెలుగు వాళ్ళంతా వెనకాల ఆడాలి, ఫోర్త్ లైన్ అలా ఆడాలి. ఓకే. అప్పుడు ఆ రూల్ అనమాట. తమిళ మాస్టర్లు అందరూ, తెలుగు మాస్టర్లు అప్పుడు ఎవరు రాలేదు. మన జానీ మాస్టర్ కానీ శేఖర్ మాస్టర్ కానీ అప్పుడు ఎవరు, మేమంతా రాలేదు. అప్పుడు వాళ్ళ హవా నడిచే టైంలో మేమంతా వెనక, వాళ్ళ డామినేషన్ ఎక్కువ ఉండేది కాబట్టి వాళ్ళ డాన్సర్స్నే వాళ్ళ డాన్సర్లు వాళ్ళు. ఇప్పుడు మీరు వెళ్ళారు యాంకరింగ్, మీ కెమెరాలు పెట్టుకుంటారు, కొత్త కెమెరా అంటే నో అంటారు మీరు, ఆ టైప్లో వాళ్ళు పెట్టుకుంటారు. అప్పుడు నేను ప్రేమేష్ మాస్టర్, నేను మంచి బ్రదర్ లాగా కొంచెం నన్ను ప్రభాస్ పక్కన నాకు డ్రీమ్. ఎప్పుడు వెనకాల ఆడుతుంటాం కదా, అందరు చూసిన వాళ్ళందరూ ఏ సినిమా చేసావంటే పలానా సినిమా చేసావంటే పోస్టర్ల మీద అప్పుడంతా డాన్సర్లది ఫోటోలు వచ్చేవి. అవునవును. జస్ట్ నాది ఇది కనిపించింది. ఏది ఎవరిదో ఏదో సినిమా, బాలయ్య బాబుతో ఏదో చిరంజీవి గారితో సినిమా, నాది ఇది కనిపించింది జస్ట్ ఇంతవరకే. ఆ ఫోటోని నేను ఒక 100 మంది చూపించుంటాను. ఎక్కడ కృష్ణానగర్, ఇంద్రనగర్లో. రే నేనే రా, అది అక్కడ ఎక్కడ అంటే అది కళ్ళు ఏదో ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్లో అలా చూపించామని. అదే నేనే చూపించాను మా మమ్మీకి, అందరికీ, మా ఫ్రెండ్స్కి చూపించామని. అప్పుడు ఒక అతను నన్ను అన్నాడు, అరే నువ్వు ఎంత చేసినా, నువ్వు ఎంత డ్యాన్స్ చేసినా ఫ్రంట్లో ఆడలేవరా నువ్వు, అంటే హీరోలు పక్కన ఆడలేవు, నువ్వు ఎప్పుడు కనిపించరా, నువ్వు పెద్ద పెద్ద సాంగ్ చేస్తుంటారు, లారెన్స్ మాస్టర్ దగ్గర చేస్తుంటాను, వెనకాల పెడతాడు, నేను ఇంకో పక్కగా ఉంటాను, కొడితే నా సాధనంగా ఇంక వెనకే, ఇంక ఓన్లీ హెడ్డే కనిపిస్తుంటుంది, ఎక్కడో కనబడుతుంది. అది చూస్తేనే ఒకడు అలా చెప్పాడు, నువ్వు ఫ్రెండ్ హీరోలు పక్కన ఆడలేవంటే. ఒకరోజు నేను ప్రేమేష్ మాస్టర్ చెప్పాను, నేంద్రండి డ్రీమ్ అంటే, నా సావిరంగా హీరోల పక్కన ఆడాలి సార్, ఆడిన తర్వాత కృష్ణానగర్లో ఒక రేగులు కొనాలి, 50,000 రూపాయలు దీంట్లో వేసేసి 2,000 రూపాయలు వస్తే నా జీవితం సెట్ అన్నాను. దాని తర్వాత మాస్టర్ అంటే మాస్టర్ అవును, ఎందుకంటే అది మాస్టర్ అది హై లెవెల్, అది కాదు నాది డాన్సర్లో హీరో పక్కన ఆడాలి అంతే నా డ్రీమ్. ఓకే. ప్రేమేష్ మాస్టర్ అప్పుడు కొత్తగా వస్తున్నాడు, అప్పుడు నేనున్నాను అని, నేను ఉన్నానని ప్రభాస్ సార్ పక్కన, ఎన్టీఆర్ సార్ పక్కన వాళ్ళు ఆడేటప్పుడు అందరు తెలుగులు కదా, నేను తెలుగును కదా, నువ్వు తెలుగులో మాడుతుంటే ప్రభాస్ సార్ నేను చూశాడు, రే నువ్వు తెలుగు అన్నాడు. అవును సార్, ఎవరు అన్నాడు సార్, 2 సార్ నాది వరంగల్ అండ్ నెల్లూరు సార్ అన్నాడు. ఓకే ఎక్కడ ఉంటావు ఏంటంటే, అప్పుడు ప్రేమేష్ మాస్టర్తో కొంచెం క్లోజ్ ఉంటాను, అందరూ వెళ్ళిపోతే నేను ఒక్కరిని క్లోజ్గా ఇంకా సిగరెట్ తాగుతా ఉంటే అప్పుడు కొంచెం వాళ్ళు క్లోజ్ అవుతారు హీరోలందరూ. నాకు బొమ్మలి సాంగ్లో నన్ను స్ట్రైట్లింగ్ చేయించున్నాను జుట్టుని ఫస్ట్ టైం. ఓకే. స్ట్రైట్లింగ్ చేయించుకొని ఫ్యాన్ పెట్టారు ప్రభాస్ సార్కి, వేడి ఎక్కువ ఉంటుంది, ప్రభాస్ ఫ్యాన్ పెట్టారు. నేను తీసాను ప్రభాస్ రే ఇక్కడ నాకు రానంటే, సార్ నా జుట్టు స్ట్రైట్లింగ్ చేయించానన్న ఫస్ట్ టైం చేయించుకున్నా, జుట్టు చెదిరిపోతున్నానంటే, మాస్టర్ వీడు ఓవర్ యాక్షన్ ఎక్కువ అయిపోయింది మాస్టర్ అంటే, వాడు అంతే సార్ రే ఫ్యాన్ పెట్టరు అన్నాడు. వచ్చి ప్రభాస్ వద్దు డార్లింగ్, ఓకే డార్లింగ్ ఫస్ట్ టైం చేసుకున్నానండి. ఆ ఫ్యాన్ తిప్పించాడు, ఇటు సైడ్ పెట్టించు, ఇటు నాకు పెట్టు, మనోడికి పెట్టద్దని. నేను ఊరిలో జోకేసాను, ఆయన సీరియస్ తీసుకున్నాడు. ఆఫ్ కట్ అని, వద్దు వాడి జుట్టు ఏదో ప్రాబ్లం ఉందని.
మాస్టర్ సార్ వాడు కొంచెం ఇచ్చారు అనుకో వాడు చాలా ఎక్కువ చేస్తాడు సార్ అంటే వీడు ఎంత చటక ఏది చటాక మాసం వీడికి ఈడేం చేస్తాడు సార్ అంటే సన్నగా ఉన్నారు కాబట్టి ఉంటాను పక్కన ఉంటాను అండ్ చటాక మాసం ఉంటాడు. ఒకసారి మహేష్ బాబు కూడా అంతే. ఒకసారి ఏదో వచ్చేసి నన్ను ఏదో సాంగ్ చేస్తున్నాం మాస్టర్, నేను ఇలా నిల్చోను, మహేష్ బాబు సార్ ఉన్నాడు వచ్చి ఏదో చెప్పాడు. ఏంది నేను 2-3 ఎక్స్ప్రెషన్ ఇచ్చాను అంటే మహేష్ బాబు పక్క నవ్వి వీడు ఎక్స్ప్రెషన్ ఏమి ఇచ్చాడు సార్, ఈయన కంపోజ్ చేయలేదు, వీడి దగ్గర వచ్చి ఆ మూడు చెందిన అంటే ఆ మూడు అలా ఇచ్చాడంటే నేను చేసింది యాక్షన్ మహేష్ బాబు గ్రాస్ చేశాడు, అలానే చేసి చూపించాడు. ఓకే, నాకు చూసారు ఏంటి సార్ ఈయన అంత గ్రాస్ పవర్ మహేష్ బాబు సార్కి. రామ్ చరణ్ సార్ కూడా అంతే. ఇలా ఎన్టీఆర్ గారు ఇంకా చాలా ఎన్టీఆర్ సార్ నాకు లారెన్స్ మాస్టర్ దగ్గర నుంచి బాగా బాండింగ్. ఓకే, ఇలా పెడతాం, ఇలా కొడతాడు మాస్టర్, ఇలా కొట్టగానే ఇలా చేయి తీస్తాను, ఇలా ఒక గేమ్ ఉంటుంది అది ఆడేవాడిని. ఫస్ట్ ఫుల్ చేసింది మహేష్ బాబు సార్ని ఫుల్ చేసాం. ఏదో వచ్చి ఏదో అన్నాడు, ఏమన్నాడు అంటే లారెన్స్ మాస్టర్ కనిపెట్టాడు. ఏంటంటే అన్న వీడు వచ్చి నన్ను పొట్టోడు అన్నాడు అంటే వాడు హైట్ అని తింటాడు. పొట్టోడు అంటే మహేష్ బాబు కూర్చున్నాడు, ఇక్కడ కూర్చున్నాడు, హీరోనే కూర్చొని మాస్టర్ కనిపెట్టాడు. ఏంద్రా అంటే ఇలా నన్ను పొట్టోడు అన్నాడు అంటే కొడతా అంటే ఎవడైనా కొడతా అన్నాడు. మహేష్ బాబు సార్ ఇలా అన్నాడు, తీసాడు వీడు ఎవడో కొడతా అంటే ఎవడైనా కొడతాడు, నన్ను ఎవడో పొట్టోడు అన్నాక తాట తీస్తాడు. వాడు పొట్టోడు అన్నాడు, పెట్టు అక్కడ పీకా పాటని పీకా వాడు అట్టు పట్టాడు. మహేష్ బాబు చూశాడు, రామారావు వీడు బయట తీసుకెళ్ళిపోతే ఇద్దరు నన్ను పట్టుకెళ్ళి రామారావు స్టూడియోలో నన్ను ఒరే కామెడీ అంటే తీసుకెళ్ళి బయట పడేస్తాడు. లాస్ట్ మాస్టర్ నవ్వుతున్నాడు, నవ్వుతున్నాడు, చెప్పట్లేదు. అలా అందరినీ హీరోలందరినీ మేము కామెడీ చేస్తుంటాం. ఎన్టీఆర్ అన్న దగ్గర పోయి ఇలా సేమ్ చీమ సాంగ్ చేసేటప్పుడు ఇలా పోయి రే నేను కొడతాను రా, నువ్వు ఏది కొట్టరా, నువ్వు ఏది చెప్పాడు. చెప్తే ఇది సేమ్ ఇలాగా ఎన్టీఆర్ సార్ మేకప్ వేస్తున్నాడు, ఖర్చు చూస్తే వాడు వచ్చాడు, ఇది అన్నాడు. ఎన్టీఆర్ సార్ ముందు ఒక్కడిని వేసి ఫాట్ అని బీకాను. ఎన్టీఆర్ సార్ ఇలా చూశాడు, చూసి సరే ఓకే వదిలేశాడు. మళ్ళీ షార్ట్ చేస్తాను, ఒక్క కట్ అన్నాడు. రే ఇన్షర్ట్ అందరూ ఇన్షర్ట్ చేసుకున్నారు, నేను ఇన్షర్ట్ చేయలేదు, కట్ అని కావాలి నేను ఇన్షర్ట్ చేయరా అన్నాడు. నేను చెయ్య అన్నాడు. ఎందుకు చేయమంటే నేను చెయ్య, నాకు సెట్ అవ్వదు అన్నాడు. చూడడానికి రెడీ సార్ ఎవడరా వీడు, రే వాడు బయటికి పంపించాడంటే అన్న వద్దునా, రే నేను చెప్తున్నాను చేయరా అంటే నేను చేయను అన్నాడు. ఇట్లా అన్నాడు, అని పిలిచాగానే ఫాట్ అని కొట్టాడు. నన్ను కొట్టావు కదా నీ సంగతి చెప్తాను, నీ సీరియట్కి వెళ్ళిపోయాడు. ఇంటే సార్ చూస్తున్నాడు, ఎవడరా వీడు ప్రాంక్ చేశారు అన్నమాట. రోజు ఆయన రాంగ్ ప్రాంక్ చేస్తుంటాం. ఒక రోజు దొరికిపోయాం. ఎన్టీ సార్ చెప్పేశారు, సార్ మన ఎర్రి పుష్పం చేస్తున్నారు సార్, ఇదంతా ఫ్రాంక్ సార్ అంటే అప్పుడు నన్ను పట్టుకొని అప్పుడు ఆయన స్టార్ట్ చేశాడు. ఆ ఫ్రాంక్ ఆయన స్టార్ట్ చేసేవాడు. నన్ను పెట్టి ఎవరైనా పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు ఆయన వచ్చి పిలిచి నన్ను అడుగుతాడు, ఆయన నన్ను కొడతాడు, నేను గిర తిరిగిపోయి వాళ్ళ మీద పడిపోతా. వాళ్ళు వెళ్ళిపోతారు, ఫోటోలు అడిగిన సంథింగ్ ఏదో వచ్చినప్పుడు అలా ఫ్రాంక్ చేస్తుంటారు. అలా హీరోలతో అలా కలిసిపోయి జాలీగా సరదాగా. అంటే ఈ జానీ మాస్టర్ అండ్ శేఖర్ మాస్టర్, మీరు యష్ వీళ్ళందరూ కూడా సో అంటే అందరూ ఒకే టైంలో స్టార్ట్ అయ్యారు. యష్ లేదు సార్ అప్పుడు, యష్ లేరు కదా, జానీ అండ్ శేఖర్ మాస్టర్ మేమంతా ప్రేమ్ రక్షిత్ మాస్టర్ మీరు అందరూ ఒకటేసారి జర్నీ స్టార్ట్ చేశారు. సో ఇలా వచ్చిన తర్వాత వాళ్ళంతా ముందుగా మాస్టర్ అయిపోయారు. శేఖర్ మాస్టర్ ముందు మాస్టర్ నాకన్నా, జానీ మాస్టర్ అండ్ మా ప్రేమేశం వీళ్ళంతా ముందే మాస్టర్ అయ్యారు. సో మీకైతే కేవలం కృష్ణానగర్లో ఆ రేకులూరు షెడ్డు, సో ఆ కాలు మీద కాలు వేసుకొని రోజుకు ₹2,000 వస్తే చాలు అని చెప్పేసి అనుకున్న సందర్భం నుంచి అదే లైఫ్ సెట్. ఇప్పుడు సెట్ అయిపోయిందా? ఎక్కడ సార్ ఇప్పుడు ఎక్కడ మణికొండలో ఇల్లు, కారు, ఇవన్నీ సెట్ అయిందంటే ఇంకా ఆశలు ఉంటాయి కదా. ఇంకా 3 బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్, రోసెస్, పెద్ద ఇల్లు. మధ్యలో రోసెస్ ఎందుకు వచ్చాయి? మధ్యలో రోసులు ఎందుకు వచ్చాయి? రోసెస్ అంటే ఇంకా అదే స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతాం కదా. ఇప్పుడు అదే అప్పుడు అనిపిస్తుంది. అప్పుడు ఆయన చెప్పాము, ఆయన విన్నాడు. సరే అంటే ఇప్పుడు జానీ మాస్టర్ వచ్చేసి హీరో అవుదని వచ్చాడు సార్ ఫస్ట్. ఇది ఒక్కసారి నేను అడుగుతాను, దీని గురించి కూడా మనం మాట్లాడతాము. సో కానీ మీరు ఏదైనా ఇట్లా డాన్స్ మాస్టర్స్ మన తెలుగులో ఒక అందరికీ కూడా పైకి రావాలి అని అనుకోవడానికి టీవీలో చేసిన షోస్ అనేది కూడా బాగా ఉపయోగపడాయి అనుకోవచ్చు. అంటే అది దానికి సంబంధం ఉంది సార్.
అంటే కొంచెం రిజెక్షన్ ఉంటుంది దానికి అంటే లేదు అందరికీ కూడా ఒక విజిబిలిటీ అనేది కూడా వచ్చింది. అది డి వల్ల వచ్చింది. మ్మ్. డి వల్ల శేఖర్ మాస్టర్ కానీ ఇది జానీ మాస్టర్ కానీ వచ్చింది. కానీ మ్మ్. టీవీది వేరు సార్, సినిమా వేరు సార్. ఓకే. టీవీలో ఉంటే అది ఓన్లీ పేరు వస్తుంది అంతే, కానీ మ్మ్. సినిమా వచ్చి వెరీ డిఫికల్ట్ సార్ అది. ఓకే. దాన్ని మనం కంపేర్ చేయలేం. ఓకే. అందరూ అనుకుంటారు డీలో ఉన్న వల్ల వీళ్ళు ఫేమ్ అయ్యారు, అది రాంగ్. అది ఇది సో డి డిఫరెంట్ అంటే టీవీలో చేసే షోస్ అన్ని డిఫరెంట్, ఇది టీవీ వేరు సినిమా వేరు సార్. ఓకే. టీవీలో సక్సెస్ అయితే టీవీలో సక్సెస్ చాలా మంది ఉన్నారు వీళ్ళకన్నా. ఇప్పుడు డి అవన్నీ విన్నర్ వీళ్ళు కాదు. శేఖర్ మాస్టర్ 4th ఎప్పుడో విన్నర్, ఫస్ట్ విన్నర్ ఆయన కాదు, వేరే వాళ్ళు ఉంటారు. వాళ్ళ డీది అది నో కట్స్. అది కంపోజ్ చేయటం కానీ ఆన్ స్పాట్లో నువ్వు చూపించాలి. ఈ కొన్ని ఉంటాయి. నటరాజ్ మాస్టర్ ఉంటారు, ఇప్పుడు టీవీ షో చేస్తుంటారు. ఒక సినిమానే మనోడు అలా ఒక 10-20 నిమిషాలు అది చూపించేస్తాడు స్టేజ్ మీద. డీలో కానీ ఇలాంటివి చూపిస్తుంటారు. ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ సార్. నాకు చాలా, నేను కూడా టీవీ షో చేస్తున్నాను, మగధీర, నీతో డ్యాన్స్ చేస్తున్నాను. అది వేరే ప్రపంచం. సినిమాకి నేను వాడను, బుర్ర సగం వాడతాను, దాన్ని ఫుల్ వాడాలి. చాలా టఫ్ అది టీవీది అయితే. నేను ఇంకా ఏమనుకున్నా అంటే సినిమాలకే ఇంకా డిఫికల్ట్ ఏమో అనుకున్నా. కాదే మీరు సార్ సినిమా వచ్చేసి నీకు కాస్ట్యూమ్ చెప్పిన కాస్ట్యూమర్ పని చేస్తాడు, సెట్టోడు కెమెరామ్యాన్ లైటింగ్ అంటే ఇవన్నీ సపరేట్ జోనర్స్ ఉంటాయి. అక్కడ ప్రతిదీ నువ్వే చేయాలి, కాస్ట్యూమ్ దగ్గర నుంచి ప్రతిదీ. ఇక్కడ కూడా నేనే చేయాలి. బట్ ఏంది అక్కడ వచ్చి వన్ టైం ఏమైనా ఫెయిల్ అయ్యిందా అవుట్ నువ్వు. ఇక్కడ వన్ టైం కాదు కదా, కట్టేది ఇంకొక షాట్, ఇంకో షాట్. ఈరోజు రేపు చేద్దాం. ఇది రామ్ది ఒక సినిమా సాంగ్ ఉంది, అది ఒక బీజం మేము ఒక 1-2 days చేసాం. పొద్దున్న చేస్తాం, అవ్వదు, సాయంత్రం చేద్దాం, మళ్ళీ రేపు చేద్దాం అంటారు. అది రెడీ మూవీలో. మళ్ళీ వచ్చి బన్నీ సార్ది ఇది ఉంది కదా, ఏది పరుగు సాంగ్లో ఎలాగా ఆ సాంగ్ బీజం ఉంటుంది, సింగిల్ టేక్ బీజం. అది పొద్దున్న షార్ట్ ఒక 4 రోజులు ప్రాక్టీస్ చేసి చేసేద్దాం అనుకున్నాం. పొద్దున పోగానే ప్రాక్టీస్ చేస్తాం. సార్కి అదే మిస్టేక్ చేస్తూ ఉంటారు, అందరూ మిస్టేక్ చేస్తూ ఉంటారు. టిఫిన్ టైం అయింది, అందరు ఉన్నారు, టిఫిన్ చేసి చేద్దామంటే ఒక్కసారి ట్రై చేద్దాం. రే సార్ చేసే వరకు టిఫిన్ లేదు, అన్నం లేదన్నాను. కథం. ఓకే. టైం 12 అయింది, ఆకలేస్తుంది, ఏదో నోరు జారేసాను. 1 అయింది, భోజనం టైం అయింది, టేక్ ఓకే అవ్వట్లేదు. 2:30 అయింది, ఇప్పుడు భోజనం చేద్దామా అంటే నేను అన్నాను, సమస్య లేదు, రావాల్సిందే అండి. 3:30కి ఓకే అయింది టేక్. ఓకే. చాలా కష్టం సార్, టీవీది వేరు, సినిమా వేరు. సార్ ఇప్పుడైతే మనము సినీ రంగ ప్రయాణం దాని గురించి మాట్లాడుతున్నాం సార్. మీరు ఇందాక మనం మాట్లాడేటప్పుడు కూడా ఏంటంటే జానీ మాస్టర్ హీరో అవుదామని చెప్పేసి అని అనుకొని స్టార్ట్ చేశారు, ఓ మంచి ప్రొడక్షన్ హౌస్. కానీ అది పట్టాలు ఎక్కిందో లేకపోతే ఏమైందో కూడా అర్థం కదా. యష్ మాస్టర్ది కూడా సంథింగ్ ఒక సాంగ్ ఏదో అయింది అని అన్నారు. సినిమా అయిపోయింది సార్, అది 70% అయిపోయింది. అది రిలీజ్ అనేది కూడా ఎప్పుడు అయింది అని అర్థం కావట్లేదు. సో ఇంకా నెక్స్ట్ మీరు ఏమన్నా సినిమా అంటే యాక్టింగ్లోకి వచ్చే అవకాశాలు ఏమన్నా ఉన్నాయి అంటారా ఏంటి? లేదు సార్, అదే సార్, అది నాకు ఇష్టమైన ఫీల్డ్ అంటే ఏదంటే ఇండస్ట్రీ. నాకు ఇష్టం ఉండదు ఇండస్ట్రీ అంటే, బేసిక్ రాలేదు. నేను పెద్ద మెకానిక్ అవుదాం అనుకున్నాను, బైక్ మెకానిక్. జీవితం ఏంది సార్ ఇది, అసలు సంబంధమే లేదు. నాకు భలే ఇష్టం మెకానిక్ అవుదా అంటే. ఏదో టైంలో ఇలా డాన్స్ ఆడాను, నువ్వు డాన్స్ సూపర్ ఆడుతున్నావు, ఓకేనా నన్ను అప్పుడు తీసుకొచ్చి ఇలా పడేశారు మా ఇంట్లో వాళ్ళు. నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది, నాకు ఎప్పుడూ చాలాసార్లు చెప్పున్నాను. డాన్స్ మాస్టరు, దాని టీవీ, దాని తర్వాత వీళ్ళందరూ పరిచయం అవటం. ఇప్పుడు హీరోగా చేస్తున్నాను సార్, నేను హీరోగా చేస్తున్నాను. అదే సార్, హీరో చేస్తున్నాను. అది ఎలా అంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ అది దాన్ని చూసి ఫస్ట్ సినిమా నేను నిజేనా మహాబలి సినిమా. ఓకే. సినిమా పేరు టైటిల్ చెప్పగానే నవ్వటం స్టార్ట్ చేశారు అందరూ. సార్ నేను ఒక సినిమా చేస్తున్నాను అన్నాడు. ఏం సినిమా అంటే మహాబలి అన్నాడు. పళ్ళు నవ్వారు అందరూ. ఏంటి నాకేం అర్థం కాలేదు. మహాబలి సినిమా చేస్తాను సార్ ఇప్పుడు హీరోగా. ప్రస్తుతానికి నీర్కుల్లా అని ఒక మూవీ చేస్తున్నాను సార్. 2 మూవీ చేస్తున్నాను, నీర్కుల్లా అండ్ మహాబలి. ఫస్ట్ నీర్కుల్లా రిలీజ్ అవుతుంది సార్. ఇది సినిమా ఒక హర్రర్ థ్రిల్లర్ లాంటి థ్రిల్లర్ సినిమా. అది నేను నా ఫ్రెండ్ వాడు డైరెక్టర్ అనమాట. బేసిక్గా వాడు కొరియోగ్రాఫరు. ఒక కథ రాసుకున్నాడు, రమేష్ అని ఒక అతను. కృష్ణ అని మన
వరంగల్లో ఉంటాడు. Hmm. ఈజ్ అ వెరీ జూనియర్ ఆర్టిస్ట్ ఆయన. ఓకే. జూనియర్ ఆర్టిస్ట్గా చేసి అన్ని సినిమాలు చేసి ఒక కసి వచ్చి ఒక కథ రాసుకున్నాడు. అతనే డబ్బులు ఇన్వెస్ట్ చేసి నీర్కుల్లాన్ని ఒక సినిమా చేశాడు సార్. దాంట్లో నేనే హీరోని. నాకేం అర్థం కాలేదు. అరే ఇది ఓకేనా నీకు అంటే, లేదన్నా నువ్వు చేద్దామని. నేను మహాబలి అని ఒక సినిమా చూశాను. ఆ సినిమాలో సాయి అని నాకు తెలిసిన ఫ్రెండే, అతను ప్రొడ్యూసరు అండ్ డైరెక్టర్. వాళ్ళు చెప్పి నన్ను మహాబలినికి ఓ మూవీకి నన్ను హీరోగా పెట్టి తీసాడు ఫస్ట్ సినిమా. నన్ను నమ్మి అంటే అలాంత పెద్ద ఒక కథని చేసి నేను ఎందుకని హీరో చేయాలనుకుంటే, శర్మ అని ఒక అబ్బాయి అంటాడు నా ఫ్రెండ్. వాడు రే నువ్వు హీరోలాగా ఉంటే నన్ను ఆల్బమ్ సాంగ్ చేసేవాడు. శర్మాని ఆల్బమ్ సాంగ్ చూపించి అది వీళ్ళకి చూపిస్తే వీళ్ళు అలా సినిమా చేసేటప్పుడు నాకు డైరెక్షన్ ఇంట్రెస్ట్ అంటే వచ్చింది లైట్గా. చేద్దాం అనుకుంటే టైంలో నన్ను హీరోగా పెట్టి మహాబలి అండ్ నీర్కుల్, సో 2 సినిమాలు. నీర్కుల ఓకే, 2 సినిమాలు అనేది కూడా వస్తున్నాయి. సో ఎంతవరకు షూటింగ్ అనేది కంప్లీట్ అయింది? సో వాటి యొక్క ప్రోగ్రెస్ ఏంటి సార్? మహాబలి సినిమా కంప్లీట్ సార్ అయిపోయింది. ఓకే సార్. సెన్సార్లో ఉంది. నీర్కుల్ల సినిమా కూడా కంప్లీట్ అయిపోయింది సెన్సార్లో కూడా. సార్ ఈ నీర్కుల ఏంటి? నీర్కుల్ల అంటే అదొక గ్రామం పేరు, వరంగల్లో ఒక విలేజ్ పేరు నీర్కుల్ల అండి. ఆ గ్రామం ఇంతకుముందు వాటర్లో ఉండిందంట. అది దేవత ఒక గుడి ఉంటుంది అక్కడ లోపల, నీళ్ళు దాని లోపల. ఆ పూజారి లోపలికి వెళ్ళేసి మన చిరంజీవి సార్ ఉంటాయి కదా నీళ్ళు లోపల, ఆ టైప్లో వచ్చి దండం అదే పూజలు చేసి వస్తాడంట. అందుకని ఆ ఊరి పేరు నీర్కుల్ల అని పెట్టారు. ఆ ఊరు అలా ఆయన అలా పూజలు చేస్తా ఆ విలేజ్ ఒకప్పుడు మునిగిపోయిందంట. అది బయటకు వచ్చిందంట ఇప్పుడు. ఓకే. దాని మీద నీర్కుల్ల అనేది ఆ విగ్రహాన్ని చుట్టూ కథ. ఆ విగ్రహాన్ని ఆ కాలంలో ఒక ఋషుడు ఒక మాంత్రికుడు దొంగతనం చేయటం. కంప్లీట్గా మైథలాజీ మూవీ. మైథలాజీ హర్రర్ రెండు మిక్స్ అయి ఉంటుంది. ఈ మహాబలి అనేది ఇంకా చెప్పాను, నా టైటిల్ ఉంది మహాబలి అని. అంటే ఏంటంటే రాజమౌళి గారితో ఉన్న అంటే ఆ సాన్నిహిత్యము ఆ పరిచయము ఏంటంటే మీలో బాగా వర్కౌట్ అయినట్టున్నాయి. ఆయన బాహుబలి తీస్తే నేను మహాబలి తీస్తాను. లేదు సార్ అదేం లేదు సార్. అంటే ఒక స్టోరీ అనుకున్నాం సార్. నేను శర్మ అండ్ సాయి అని సినిమా డైరెక్టర్ అండ్ వీళ్ళు ఒక స్టోరీ అనుకున్నాం. ఆ టైటిల్ వాడు శర్మ అనే మా ఫ్రెండ్ ఉంటాడు, వాడే నేను హీరో అవుదాన్ని వాడి కళల్ని నేను నెరవేరుస్తున్నాను. వాడి కళ్ళల్లో సూర్యగడి కళ్ళల్లో ఆనందం చూడాలన్నట్టుగా వాడి కళ్ళల్లో ఆనందం నేను హీరో అవుదామండి. వాడు ఎందుకు చూసాడో నా కళ్ళల్లో ఆనందం. కానీ ఈ మధ్య వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి, వీళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పేసి వేరే ఏదో అలా కాదు కానీ నానమ్మ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి. అలా నానమ్మ కళ్ళే కాదు పాపం వాళ్ళు అనుకున్నారు సార్. మనకి ఇప్పుడు హీరో అయ్యేదానికి ఒక మెటీరియల్ ఉంటుంది సార్. నేను ఎక్కువ బిలీవ్ చేస్తాను. ఇప్పుడు నన్ను హీరో అంటే నేను చెప్పాను రే ఎలా రా అంటే ఈ కథకి నువ్వే సెట్ అవుతారా అంటారు. వీళ్ళు పిచ్చి వీళ్ళ ఆనందం కానీ సరే ఏదో అంటే మాకు కూడా ప్రాబ్లం ఏమంటే మహాబలి షూటింగ్కి వెళ్ళాం. ఫస్ట్ సినిమా షూటింగ్ అదే. వెళ్ళిపోయి హీరోని ఒక అతను అడిగాం, మీలాంటి తెల్లగా పొర్రగా ముక్కు పొడుగా మంచిగా ఉన్నాడు అడిగాం. వస్తున్నాడు 2 days 3 days వస్తున్నాడు, ఇదో వస్తున్నాడు అదో వస్తున్నాడు. నేను వేరే సీన్ చూస్తున్నాం. మేము వస్తూనే ఉన్నాడు సార్. ఇంకా ఏమో ఆయనకి ఏదో ఇంట్రెస్ట్ లేదు ఆయనకి. నేను డైరెక్టర్ అవుదామని చెప్పి నేను అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ నేను డైరెక్షన్ చేద్దాం అనుకున్నాను. కట్ చేసి చూస్తే సాయి అన్నవాడు డైరెక్టర్ అయిపోయాడు, నేను హీరో అయిపోయాను. ఆ ప్లేస్ ప్రొడ్యూసరు వాడు నా ప్లేస్ తీసుకున్నాడు, నేను ఆ ప్లేస్కి వెళ్ళిపోయాను. ఇది ఎట్లుందంటే అక్కడ చైర్ ఖాళీ అయిపోయింది. ఫస్ట్ ఇది జరిగింది ఇదే. ఫైట్ సీన్ చేయాలి సరే, హీరో లేడు, ఫైటర్లు వచ్చారు. ఏం చేద్దాం అంటే 2 రోజులు షూటింగ్ జరిగింది. ప్రొడ్యూసర్ సాయి, నేను డైరెక్టర్ని చేస్తాను. ఏం చేద్దాం అంటే లేదా డూప్ చేద్దామరా, నేను దూరం నుంచి వాడిలాగానే చేద్దామరా. వాడు కొంచెం లాంగ్ ఉంటాడు, లాంగ్ షాట్ పెట్టాను అంటాడు. ఇక లాంగ్ షాట్ పెట్టాడు, మిడ్ షాట్ పెట్టాడు, క్లోజ్ పెట్టాడు. ఏంద్రా అంటే ఇంకా అన్న సాయి అన్నాడు, అన్న వాడు వచ్చేట్టు లేడు కానీ కానిచ్చే అన్నాడు. సో అలా యాక్సిడెంటల్గా మీరు హీరో అయిపోయింది అంతే. ఓకే సార్. ఆ సినిమా తర్వాత ప్లీజ్ చెప్పండి.
ఆ సినిమా తర్వాత నీరుకుల్లా. ఓకే. అది చూసి అదే ఆ ప్రొడ్యూసర్ జూనియర్ ఆర్టిస్ట్గా చేసి కసి అందరూ బర్న్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు అందరూ ఉంటారు. బట్ కసి మీద డబ్బులు ఒక మంచి కథ రాసుకున్నాడు. ఈ కథ రాసుకున్నా చెప్పాడు, అన్నా చేద్దాం అన్నాడు. నేను రమేష్ అని డైరెక్టర్, ఆయన డ్యాన్స్ మాస్టర్, వాడిని చేద్దాం రా అంటే వాళ్ళందరూ కలిసి నన్ను వరంగల్లో తీసాం. మనం సినిమా మొత్తం వరంగల్లో సినిమా మొత్తం 20 మంది 30 మెంబర్స్ సార్ టోటల్గా ఆ సినిమాలో. కొత్త వాళ్ళని నేను తీసుకున్నాను ఆ సినిమా మొత్తంలో. ఎవరిని పాతలు పెట్టలేదు, అందరు కొత్త వాళ్ళని పెట్టి నేను తీసుకున్నాను. ఎందుకంటే నాకు ఇలాంటి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు నేను నాకు తెలిసిన వాళ్ళని తీసుకుందాం అనుకుంటే నాకు నచ్చదు. కొత్త వాళ్ళని తీసుకున్నాం. వరంగల్లో వెరీ గుడ్ టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఉన్నారు. అక్కడి నుంచి అందరినీ తీసుకొని 30 మంది కొత్త ఆర్టిస్టే. పర్వాలేదు, వాళ్ళు ఒక టేక్ 2 టేక్ అయినా మేము చేయించుకున్నాం వాళ్ళతోనే, ప్యూర్గా వాళ్ళతోనే చేయించుకొని తీసాం. నైస్ సార్. అంటే ఇప్పటివరకు చాలామంది మన తెలుగు డ్యాన్స్ మాస్టర్స్ లారెన్స్ గారు లాగా సో ఇట్లా ఎవరన్నా అవుతే బాగుండు అని మేము అనుకుంటూ ఉన్నాము. సో అందరు కూడా ఆ జర్నీలోనే ఉన్నారు. ఇట్ వాస్ వెరీ నైస్. మీరు కూడా సినిమాలు తీస్తూ ఉన్నారు. అండ్ మిగతా మరి యష్ మాస్టర్ కానీ జానీ మాస్టర్ కానీ వీళ్ళందరూ టాక్స్ నడుస్తున్నారు. ఇంకా థియేటర్లోకి రాలేదు, వస్తే బాగుంటుందని మేము వెయిట్ చేస్తున్నాం. మాకన్నా ముందు రఘు మాస్టర్ కూడా హీరో అవుదాని సినిమా చాలా మంది ఉన్నారు సార్. సార్ అందరికి ఆశ సార్ హీరో అవుదాని. సార్ నాకు ఒక ఆశ మెకానిక్ అవుదామని. లేదు, నా ఆశని అది ఇలా రివర్స్ అయిపోయేసి హీరో అంటే మా అమ్మ కూడా నమ్మదు. ఫోన్లేండి సార్, ఎవరైనా డైరెక్టర్స్ ఉంటే ఇంటర్వ్యూ చూసిన తర్వాత మెకానిక్ స్టోరీ ఏదన్నా ఉంటే మీ దగ్గర తీసుకొని మెకానిక్ ఇదేదో నాకు సూట్ అయిన మెకానిక్ అంటే మా నాన్న డ్రైవర్ సార్, కార్ డ్రైవర్. మా నాన్న కార్ డ్రైవరు, మా మమ్మీ వచ్చేసి గిరిబాబు ఉన్నాయి కదా, గిరిబాబు అండ్ నరేష్ గారు కదా పాత కృష్ణాగారంలో, వాళ్ళ ఇంట్లో మా నాన్న డ్రైవర్, మా అమ్మ పని మనిషి. ఓకే. వాళ్ళిద్దరు భావాలు మనకి ఏమొచ్చింది, ఏమి రావాలి, ఒకటి డ్రైవింగ్ రావాలి, డ్రైవింగ్ నేర్చుకోవాలి. అంటే వీళ్ళిద్దరూ హీరోలు ఇళ్ళలో పనిచేసినప్పుడు ఉంటాయి కదా, వాళ్ళు వేసుకొచ్చిన మాస్ ఏదో ఉంటాయి అక్కడ. ఒక ఎన్విరాన్మెంట్లోనే ఉన్నారు కాబట్టి, ఆ ఎన్విరాన్మెంట్లో ఉన్నాం కాబట్టి మనకి ఇంట్రెస్ట్ లేదు. నిజంగా చెప్తున్నా, అలా మనం ఎక్కడ సార్ ఇప్పుడు డ్రైవర్ కొడుకు హీరో అవుతాన్ని ఎవడన్నా ఆలోచిస్తాడా? ఎవడు ఆలోచిస్తాడు? 10 మంది ఇంత కొడుకు హీరో అవుతాడు. హీరోలు ఇంట్లో పనిచేసే వాళ్ళే ఇప్పుడు నేను చెప్పాలని నాకు ఒకలా అనిపిస్తుంది, ఏందిరా అనిపిస్తుంది. నేనే పెద్ద పట్టించుకోను, మా అమ్మ కూడా అదే అంటది. కానీ ఏం సార్, ఇట్స్ నాట్ అంటే ఎవరైనా ఎక్కడి నుంచైనా రావచ్చు. అది ఎదిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలా ఇండస్ట్రీ అదే అంటారు. ఇండస్ట్రీ వీళ్ళే రావాలి, వాళ్ళు రావాలి. నాయన నేను పని మనిషి కొడుకునిరా, డ్రైవర్ని కొడుకు, హీరో ఇంట్లో డ్రైవర్ కొడుకు. నేను వచ్చి రాగానే ఎవరన్నా రావచ్చు హీరోగా. టాలెంట్ ఉంటుంది సార్, టాలెంట్. మంచి మంచి మనుషులు మనం నమ్మి ఒక సినిమా తీయడం అంత ఈజీ కాదు, మీకు తెలిసిందే కదా. అది 2 సినిమాలు పూర్తి అయిపోయినాయి, సెన్సార్కి ఉన్నాయి. ఈ మంత్ 20కి ఒక సినిమా రిలీజ్, నీర్కుల్లా సినిమా. ఫిబ్రవరి 20కి 21కి రిలీజ్. మహాబలి వచ్చి ఆ నెక్స్ట్ మంత్ సమ్మర్కి వేద్దాన్ని. ఇంకొక విషయం మీతో కూడా చెప్పాలన్నా, 3వ సినిమా కూడా ఒకటి, 3వ సినిమా టైటిల్ కూడా లాంచ్ చేశాను, ఆస్కర్ అవార్డ్ మిస్సింగ్ అని. ఆస్కర్ అవార్డ్ మిస్సింగ్ ఇది ఎక్కడో విన్నాను సార్ రీసెంట్గా. మొన్న పోస్టర్ లాంచ్ చేశాను, మన బాబు మోహన్ సార్తో పోస్టర్ లాంచ్ చేయించాను. ఆస్కర్ అవార్డ్ మిస్సింగ్ అని ఫుల్ కామెడీ మూవీ. ఈ మహాబలి వచ్చి సీరియస్ సార్. ఆ సినిమా మొత్తంలో నాకు 6 డైలాగ్ పెట్టాడు సార్. సినిమా మొత్తం హీరోకి 6 డైలాగులు అంటే నేను బాట పెద్ద వాగుతాను, నేను చాలా జాలీగా ఉంటాను. 6 డైలాగులు, అది ఫస్ట్ హాఫ్లో ఉంటుంది, సెకండ్ హాఫ్ మొత్తం సీరియసే. మీ నోటికి కళ్ళం వేశారు. మా కళ్ళేం కాదు, పెద్ద బల్లె వేసినట్టు వేశారు. నెక్స్ట్ నీర్కుల మూవీలో సంథింగ్ అన్నీ ఉంటాయి, 3 వేరియేషన్ ఉంటాయి కాబట్టి దాంట్లో సాంగ్స్ కానీ డ్యాన్స్ కానీ అన్నీ ఉంటాయి. నీర్కుల మూవీ కూడా కొంచెం నాకు అది ఆ స్టోరీ ఓకేదండి సార్. మీరు 10th క్లాస్ అన్నాడు, ఓకే. నెక్స్ట్ వేరియేషన్, నెక్స్ట్ సార్ మీరు 10th క్లాస్ అన్నాడు, అవునా, ఓకే. ఇది బాగుంది. మనం ఎప్పుడు స్కూల్ మన 10th వరకు వెళ్ళలేదు, 8th 9th మనల్ని వేసి కొడితే బయటకు పడ్డాం. 10th క్లాస్ అంటే ఎప్పుడు చదవలేదు, 10th క్లాసా, డిగ్రీ నెక్స్ట్ సార్ మీరు డిగ్రీ, ఓకే. 2 వేరియేషన్, 3వ వేరియేషన్ సార్ మొత్తం గడ్డ పెంచుకొని లవర్ బాయ్,
లవ్ ఫెయిల్ అవ్వలేదు సరే అది కూడా చేద్దామని ఈ 3 చెప్పండి సార్ ఏంటంటే అందులోనే మీరు డైరెక్టర్ చెప్పి సార్ అందులోనే జస్ట్ చిన్న మెకానిక్ కూడా చెప్పాను అడిగాను సార్ మెకానిక్ అంటే లేదు సార్ జీప్ తోలుతా సార్ అంటే ఈ సినిమాకి సరిపెట్టుకొద్దాం జీప్ అంతా మహాబలి సినిమాకి ఎంత ఎదురు బండ్లు దాంట్లో బండ్లే లేవు ఈ సినిమా మీరు జీప్ తోలుతారు సార్ జీప్ డ్రైవర్ కాదు కానీ జీప్ తోలుతారు సార్ అంటే ఓకేలే జీప్ అని తోలించారు కదా ఈ సినిమాలోని ఇది ఆస్కార్ మిస్సింగ్ వచ్చి ఫుల్ కామెడీ సార్ అది టైటిల్లోనే అర్థమైపోతుంది సార్ నన్ను అందరూ ఇప్పుడు జానీ మాస్టర్కి మా ప్రేమేష్ మాస్టర్ అందరికీ నేను సినిమాని ఇలా చేసామంటే రే నువ్వు కామెడీ పీసురా నువ్వు కామెడీ సినిమా చేయరా అంటాడు శాంతి మేడం కదా శ్రీహరి వైఫ్ నేను వాళ్ళ డ్యాన్స్ క్లాస్లోనే నేను చేయించేవాడిని బాగా క్లోజ్ అనమాట శాంతి అక్కకి నేను అన్ని ట్రైలర్లు టీజర్లు పెడుతుంటే ఒరే ఏందిరా అన్ని సీరియస్గా ఉన్నాయి కామెడీ సినిమా చేయరా నువ్వు కామెడీ పీసురా అంటది అక్క వాళ్ళందరి కోరిక మేరకు ఆస్కార్ మిస్సింగ్ అని ఫుల్ ఫన్ ఓపెనింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంకా నా విశ్వరూపం చూపిద్దామని దీంట్లో ఎలా చేయలేం కదా దాంట్లో చేపిద్దామని నైస్ సార్ అండ్ 3 సినిమాలు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అది కూడా 20th మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి నీర్కుల నైస్ అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అండ్ సార్ మీ ఫిల్మోగ్రఫీ కానీ పరిచయాలు కానీ అంతా బాగుంది సో ఈ మూవీ పరిచయాల టైప్లో సో రాజమౌళి గారు బట్ సపోర్ట్ చేయడం కానీ అన్నీ చేస్తారా సార్ నేను ఇంతవరకు యాక్చువల్గా నేను రాజమౌళి సార్ దగ్గర ఇప్పుడు నేను వర్క్ చేసేది ఆర్జీవి దగ్గర సార్ ఆర్జీవి గారు ఓకే ఆయన దగ్గర ఒక 8 సంవత్సరాల నుంచి వంగవీటి ఇప్పుడు శారీ దీని గురించి అన్ని సినిమాలు నేనే కొరియోగ్రాఫర్ని బాస్తో బాగా నాకు బాగా అటాచ్ ఉంటుంది ఈ విషయం తెలియలేదండి సార్ చెప్పలేదు సార్ బాస్తో నాకు బాగా ఇది ఉంటుంది సారు ఇస్ అ వెరీ ఆయన వంగవీటి మొన్న శారీ చేసాం మొన్న వచ్చేసి రష్ గిష్ ఈ సినిమాలన్నీ నేను చేస్తుంటాను దాంట్లో కో డైరెక్టర్ కూడా చేస్తుంటాను అక్కడ మంజు సార్ అని ఉంటాడు ఆయన దగ్గర డైరెక్టర్ ఆయన బాస్ తర్వాత ఆయన బాస్ మంజు అని అగస్త్య మంజు ఆయన దగ్గర నేను కొంచెం క్లోజ్గా ఉంటాను కాబట్టి ఆయన అన్ని సాంగులు కొండా మురళి అన్ని సింగిల్ కార్డులు అన్ని నాకు సింగిల్ కార్డులు ఇస్తాడు బాస్ వస్తాడు నాతో వచ్చి చూపించి ఒకటే సాంగ్ చూపిస్తాడు చప్పుడేమి చెయ్యలేదే ఈ పిల్ల చూడు సాంగ్ చూపిస్తాడు ఈ సాంగ్ చూసామంటాడు సార్ 100 నేను అని చెప్పలేం కదా సార్ చూసాను సార్ అంటే సార్ నాకు ఈ టైప్ కావాలి అంటాడు సరే సార్ ఓకే ఓకే అంటాడు నేను ప్రాక్టీస్ చేసి చూపిస్తాను ఎస్ సూపర్ అని వెళ్ళిపోతాడు ఆయనతో ఎక్కువ నేను మంచి నీట్గా పరిచయాలు ఉంటాయి ఆయనకి నేను ఈ ట్రైలర్లు టీజర్ పెడుతుంటాను ఆర్కే యువర్ హీరో వెరీ గుడ్ అంటాడు అంతే అది అమ్మాయి అంటే వేరేలా ఉంటుంది అబ్బాయి కదా అబ్బాయి కాబట్టి వట్ మూవీ అంటాడు మూవీ అంటే ఓకే ఓకే సూపర్ నైస్ మొన్న ఏదో చూపించాను మహాబలి ట్రైలర్ చూపించాను ట్రైలర్ ఒకటి సార్ ట్రైలర్ లాంచ్ చేయాలి సార్ అంటే అవునా పెట్టు అన్నాడు ఈ కేసులు నడుస్తున్నాయి కదా అప్పుడు అడవుల్లో ఉన్నాడు బయట పోలీసు లోపల నేనేమో ఇది చూపిస్తున్నాడు మాకేమే సార్ వీళ్ళందరూ ఉన్నారండి చూశాడు బాగా చూశాడు 4 సార్లు చూశాడు చూసి ఓకే సూపర్ కంగ్రాచులేషన్ ఏంటి స్టోరీ ఏంటంటాడు అన్ని స్టోరీ చెప్పాలి నీర్కుల్ అంటే ఏంటి గుడ్ దీంట్లో హీరోని ఎవరంటే హీరోని చూపిస్తాను గుడ్ అంటాడు ఎవరైనా పరిచయం ఇలా చేసాం ఒకసారి నెక్స్ట్ మూవీ ఆస్కార్ మిస్సింగ్ పోస్ట్ ఆయనకే పెడతాను ఫస్ట్ నేను రాజమౌళి సార్కి పెట్టలేను కానీ ఈయనకైతే నాకు యాక్సెస్ ఉంటుంది బాస్ పెట్టాను బాస్ చూసారంట చూసా ఏంది అన్నాడు ఇలా సార్ ఆస్కార్ ఓకే ఆయన నవ్వడు కదా ఆయన నవ్వితే ఇంకా ప్రపంచమే ఇంకా అయిపోయినా ఆయన లోపల నవ్వుకుంటాడు అంటే పక్కన అమ్మాయిలు ఉంటే నవ్వుతారేమో సార్ ఆయన వాళ్ళు ఉంటే నవ్వుతారు ఇంకా నన్ను అవును ఆస్కార్ మిస్సింగ్ అనేసి ఇంట్రెస్ట్ అంటాడు వెరీ ఇంట్రెస్ట్ అది మనకు అప్రిసియేషన్ అంటాడు చాలా చాలా ఆయన థాట్స్ కూడా ఇస్తాడు నేను ఒక మీకు ఇంకో మూవీ చెప్పలేదు ఇంకొక మూవీ ఒకటి ఉంది అది సగం చేసినాను ఒక సర్వైవల్ మూవీ బాయిలో పడిపోతాను ఆ ట్రైలర్ చూపించాను చూసి నా ట్రైలర్ చూసేసి పిలిచి నన్ను ఒక పెద్ద పాత ఇంగ్లీష్ పిక్చర్ చెప్పాడు ఆ సినిమా చూడు ఇంకెంత ఉంది సినిమా అంటే ఇంకా సగం ఉంది సార్ సినిమా అంటే ఆ సినిమా చూడు నీకు రిఫరెన్స్ దొరకద్దు అంటాడు ఇసా ఐడియాస్ కూడా ఇస్తాడు ఇలా చేయి అలా చేయని ఇంకా మంజు అని ఉంటాడు ఆయన దగ్గర అగస్త్య మంజు గారు ఆయన వంగవీటి ఇప్పుడు రష్ గారి సినిమాని ఆయన డైరెక్షన్ చేశాడు ఆయన నన్ను ఎక్కువ బిలీవ్ చేస్తాడు ఇంకా కో డైరెక్టర్లా నన్ను తెగడ అంటాడు నా పేరు తెగడ అంటాడు వచ్చి నేను యాక్షన్ చేసి చూపిస్తుంటాను ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టులందరికీ హిందీ ఆర్టిస్టులందరికీ ఇలా రావాలి ఇలా పోవాలి కొరియోగ్రాఫ్ చేసి చూపిస్తుంటాను
అప్పుడు బాస్ కూడా వస్తుంటాడు, లొకేషన్ వచ్చి చూస్తుంటాడు, ఓహో వీడికి ఈ టాలెంట్ కూడా ఉందా, ఇది ఓకే ఓకే అంటాడు. బట్ అక్కడికి పోయి మన జైల్లో సినిమాలో మన రష్లో కూడా చేశాను, చిన్న క్యారెక్టర్ చేశాను బాసు ఏదో. సో నైస్ సార్. అండ్ కొరియోగ్రాఫర్స్ గురించి ప్రెసెంట్ అయితే ఒక చిన్న హాట్ టాపిక్ అనేది కూడా మన తెలుగు ఇండస్ట్రీలో బాగా నడుస్తుంది. మిమ్మల్ని తీసుకొని వచ్చి కూర్చోబెట్టేప్పటికీ అందరూ ఏమనుకుంటారంటే ఒక ఇష్యూ మీద మాట్లాడిస్తాడు అదే అని చెప్పేసి అని అనుకుంటారు. కాకపోతే మన అది తప్ప మిగతా అన్ని టచ్ చేస్తాం. సో దాన్ని కూడా మన ప్రేక్షకులు అనుకున్నది కూడా కాస్త టచ్ చేద్దాం. లేదు సార్, చాలా కాలం నుంచి జానీ మాస్టర్ సీన్ ఏంటంటే మెయిన్ గా జానీ మాస్టర్ ఇష్యూ అనేది కూడా సో ప్రెసెంట్ వైరల్ అవుతుంది. నాకు చాలా మంది అడిగారు సార్, ప్రెస్ వాళ్ళు కానీ వీళ్ళు అడిగారు, కానీ నేను ఎప్పుడు నేను మాట్లాడలేదు. ఎందుకంటే జానీ మాస్టర్ మేము మంచి ఫ్రెండ్స్, మంచి క్లోజ్గా ఉంటాం. స్టార్టింగ్ ట్రబుల్ నుంచి ఇద్దరం కలిసి వచ్చిన వాళ్ళమే. అలా ట్రబుల్ నుంచి పాపం వాడు ఎంత కష్టపడ్డాడో ఈ స్టేజ్కి రావడం చాలా అంత ఈజీ కాదు. ఇప్పుడు సడన్గా ఎవరో వచ్చేసి ఎలా చెప్పేసారు ఏదో చేశారంటే మేము నమ్మం. ఎందుకంటే మనోడి గురించి నాకు బాగా తెలుసు. ఇప్పుడు డాన్సర్ల దగ్గర నుంచి మీ ఇద్దరం విప్లవం, మా యూనియన్లో ఏదో ప్రాబ్లం అయితే ఇద్దరం కలిసి విప్లవం చేసాం, ఒక రేంజ్లో రెచ్చిపోతాం మీ ఇద్దరం. నాకేమైనా ప్రాబ్లం వస్తే మనోడు యూనియన్లో ఫైట్ చేస్తాడు. అంత ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి అంటే ఇప్పుడు జానీ మాస్టర్ గురించి పాజిటివ్గానే మాట్లాడతారు అలాగా సార్. పాజిటివ్ సార్, జానీ మాస్టర్ పాజిటివ్ నేను అలా అని చెప్పట్లేదు సార్. అక్కడ జరిగిన విషయం కానీ, అక్కడ జరగబోతే విషయం కానీ, ఆమె అప్పుడెప్పుడో జరిగిన మ్యాటర్ని ఇప్పుడు తీసుకురావటం, ఆయన మీద ఎలిగేషన్ చేయటం, ఇలా చేయటం అదేదో జస్ట్ మా యూనియన్లో కానీ పెద్దవాళ్ళు ఉంటారు కదా, అప్పుడెప్పుడో జరిగింది మళ్ళీ ఇప్పుడు జరిగింది కానీ జరగడం మాత్రం జరిగిందా? జరిగింది సార్. ఇప్పుడు 2 చేతులు ఉంటేనే చప్పట్లో ఏదో అంటారు పాతగా సౌండ్ వస్తుంది. అంతేగాని ఆమెకి ఇష్టం లేనిది మనోడు చేసేసారు అలా అనుకుంటే నంబర్ ఆఫ్ ఇదే విషయంలో జానీ విషయంలో నాకు ఆర్జీవి గారికి గంట సేపు డిబేట్ జరిగింది. గంట సేపు వాదించా. ఎందుకంటే 2 చప్పట్లు కొట్టండి ఏమి ఉండదు సార్. ఇప్పుడు ఆమెకి ఇష్టం లేనిది ఇప్పుడు మీరు ఏమేమి పొందాలో అన్ని పొందేశారు సార్. సార్ డాన్సులు మా దగ్గర అసిస్టెంట్లు ఉంటారు సార్, వాళ్ళు ఎంతలో పడితే అంత పెడుతున్నాం. ఆ అమ్మాయిని తీసుకొచ్చి హీరోనిగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారంటే అప్పుడు తెలియలేదా? అప్పుడు మీడియాలో అంతా అన్ని కెమెరాలు ఉన్నాయి, అప్పుడైనా చెప్పొచ్చు కదా. నువ్వు మంచిగా ఉన్నప్పుడు ఓకే బాగున్నారు, ఇప్పుడు రెక్కలు వచ్చేసినాయి నేను ఎగిరిపోతాను నన్ను వదలండి అంటే ఎందుకు ఎగురుతున్నావు అమ్మా అడిగేదానికి నువ్వు నేను నా స్వేచ్ఛ కావాలి, నాకు ఇది కావాలి, నేను అంటే నాకు ఒక రిస్ట్రిక్షన్ వద్దు, నువ్వు ఇలా చేసావంటే అది ఎంత ముందు తెలియదా? నువ్వు హీరోని చేసేటప్పుడు అసలు ఆమెని హీరోని చేయటం, అసిస్టెంట్ని తీసుకెళ్ళటం, అంతే పెద్ద వేరే అసిస్టెంట్లు మార్చవచ్చు, మన ఇష్టం. అసిస్టెంట్ ఈ అమ్మాయిని పెట్టాలని అవసరం లేదు, వేరేమైనా మార్చవచ్చు. సరే ఏదో బతకద్ది, ఏదో 4 రూపాయలు వస్తుంది. ఆమె కానీ మంచి డాన్సర్లు ఉన్నారు సార్ మా యూనియన్లో, టీవీలో కానీ చాలామంది ఉన్నారు. ఏదో లైఫ్ ఇద్దామన్నా అయితే ఇద్దరిలో తప్పు ఉంటుంది. అప్పుడంతా సైలెంట్గా ఉండి ఇప్పుడు ఏదో 2-3 సినిమాలు రాగానే ఒక్కొక్క సినిమాకి కొంతమంది హీరోలు, కొంతమంది డైరెక్టర్లు నీకు మంచి లైఫ్ ఇస్తాను, నువ్వు ఉంటాయి కదా బుస్సులు కొట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆర్కే నువ్వు తోపు గీపండి మనం రెచ్చిపోకూడదు. మనం ఎక్కడి నుంచి వచ్చాం, మనం దాని తర్వాత ఏముంటుంది, మన ఫ్యూచర్ ఉంటుందా లేదా అని ఇదేమన్నీ ఆలోచించాలి. వీడు వచ్చిన దాని అన్నింటిలో మనం ఇప్పుడు నేను వచ్చింది ప్రేమేష్ మాస్టర్ ఆయన వచ్చాను సార్, ప్రేమేష్ మాస్టర్ నుంచి వచ్చాను. మంజు అన్న నాకు ఆర్జీవి దగ్గర తీసుకెళ్ళాను, అలా తీసుకెళ్ళారు. వీళ్ళందరూ మీరు కాదు, నాకు ఓన్లీ ఫర్ ఆర్జీవి గారే నాకు డైరెక్ట్ కంటెంట్, లేకపోతే రాజమౌళి సార్ నాకు డైరెక్ట్ కంటెంట్ అంతే. నేను వచ్చింది ఎవరి దగ్గర నుంచి, వీళ్ళ దగ్గర నుంచి వచ్చా కదా. వీళ్ళని నేను బ్యాడ్ చేయడం అది మంచి పద్ధతి కాదు కదా. నేను అదే అంటున్నాను, నువ్వు వెళ్ళింది ఓకే, నీకు ఏదో ప్రాబ్లం జరిగింది నువ్వు చెప్పడం ఓకే. ఇవి ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళు వ్యక్తిగతంగా వాడిని ఏది కేసు పెట్టడం కానీ, ఇలా హరాస్మెంట్ చేయడం కానీ, పోలీస్ కంప్లైంట్ చేయడం కానీ, ఇవన్నీ అది నాకు అంటే దీని వెనకాల ఎవరో ఉన్నారనే అనుకోవచ్చా? 100%. ఆమెకి అంత సార్. ఇప్పుడు డాన్సర్లకి డాన్స్ అసిస్టెంట్కి ఎంత వస్తుంది సార్ మామూలుగా? నాకు తెలియదు సార్. మామూలుగా డాన్స్ అసిస్టెంట్కి మొత్తం అప్పుడు చేసేటప్పుడు 4,000 5,000 ఉండింది, 4,000 ఉంది, 4,500, ఇప్పుడు 5,000 5,600 అంతే. ఆమె వేసే డ్రెస్సులు కానీ, ఆమె వేసే తిరిగి ఇది కానీ అవన్నీ ఇప్పటికీ డాన్సర్లు, ఆమె కన్నా మంచి డాన్సర్లు, మంచి అసిస్టెంట్స్లు కూడా ఇంకా కష్టపడుతున్నారు. ఆమె ఏ రేంజ్లో ఉంది, అసిస్టెంట్ ఉన్నప్పుడు రేంజ్లో ఉంది. అసిస్టెంట్ ఎంత కోట్లు ఇచ్చేస్తారా ఏంటి?
ఏం హీరో? ఆమె వేసుకున్న వాచ్లు కానీ, పర్సులు కానీ, ఆ మెయింటెనెన్స్ కానీ అవన్నీ మనోడు. ఇప్పుడు నేను ఇంత నీ కారు కొన్నాను, ఇల్లు కొన్నాను, అది కొన్నా అంటే మా మాస్టర్ ప్రేమేశ్వర మాస్టర్ ఇచ్చిన ఇది వల్లనే. నువ్వేంది ఇచ్చేది? నా టాలెంట్ అంటే అదే ప్రెసెంట్ అయితే బయట కూడా కొన్ని ఇంటర్వ్యూస్ లో కూడా అంటుంది కదా, నాకు టాలెంట్ ఉంది కాబట్టి నేను ఇట్లా ఎదిగాను, కానీ వాళ్ళు ఏం లేదు. ఆమె కన్నా టాలెంట్ ఉన్న వాళ్ళు బొచ్చడి మంది ఉన్నారు సార్, బొచ్చడి మంది. అసలు నథింగ్. నన్ను అడిగితే ఏం టాలెంట్ అది ఆమె అనుకుంటుంది నేను టాలెంట్ అండి. ఆమె కన్నా ఇంకా బొచ్చడి టాలెంట్ ఉన్నారు, ఇంకా బొచ్చడి. ఇప్పుడు ఆమె వస్తా పోతా ఉంటుంది అంతే. ఆమె టాలెంట్ ఉంది, నాకు టాలెంట్ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, అవన్నీ ఏమంటారు. నేను అదే అంటాను. మీకెవరో ఈ ఛానల్లో అవకాశం ఇచ్చుంటారు, మీకు అవకాశం ఎవరో ఒకరు ఇచ్చింటారు, రిఫరెన్స్ వచ్చింటాడు. కొన్ని రోజుల తర్వాత అతను వచ్చింది, వాడేంది ఇచ్చేది, నా టాలెంట్ వల్ల వచ్చానంటే, అరే ఈ ఆఫీస్ చూపించింది ఎవరో ఒకరు ఉంటారు కదా, ఉంటారు ఖచ్చితంగా. వాడు కాదు నాకు నా టాలెంట్ వల్ల వచ్చింది అంటే, నీలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఇంకా అక్కడెక్కడ తిరుగుతూ ఉంటారు. నేను అదే అంటున్నాను. ఆమె కన్నా డ్యాన్స్ ఆడిన తోపు డ్యాన్స్ ఆడిన అప్పుడు అంత టాలెంట్ ఉన్నప్పుడు ఈ పాటికి నువ్వు ఎక్కడో స్టార్ అయిపోయి ఉండాల్సింది. సరే ఇప్పుడు 2-3 yearsలో అయిపో, నువ్వు చూద్దాం, పెద్ద కొరియోగ్రాఫర్ అయిపో, నువ్వు పెద్ద హీరోలకి హీరోలకి చేయమను. ఎవరు వద్దంటారు? ఎవరు వద్దంటారు నిన్ను? నీకు నాకు టాలెంట్ ఉందంటే, నీ టాలెంట్ చాలా మందికి ఉంటుంది సార్. ఇప్పుడు నా టాలెంట్ చాలా మందికి ఉంటుంది. నేనే తోపు అన్నాను కదా. ఇప్పుడు నేను హీరో అయ్యాను, నేను పెద్ద యాక్టింగ్ చేస్తాను, నేను అది చేస్తానంటే నా యాక్టింగ్ కాదు, నన్ను చూసి నా మంచితనమో వాళ్ళు, నాకు తెలిసిన ప్రొడ్యూసర్లు, నన్ను ఈ 2 సినిమా చేసిన ప్రొడ్యూసర్లు వాళ్ళు వేసిన భిక్ష నేను. అంతేగాని నా టాలెంట్ ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ని పేరు, డైరెక్టర్ని పేరు, నా టాలెంట్ వాళ్ళని పిలిచారంటనా? ఉన్నా కూడా అది చెప్పకూడదు సార్. అది మన టాలెంట్ వల్ల వచ్చింది, ఆయన ఇల్లుదా చేశాడు. నువ్వు మాట్లాడాలంటే నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి చిన్న మ్యాటర్ని నువ్వు ఇంత పెద్దది చేయాలని కావాలని ఇదే సార్. ఇప్పుడు సింపుల్గా ఎత్తుకుంటాం. ఇప్పుడు జానీ మాస్టర్ ఫ్యామిలీ లేడు సార్, జానీ మాస్టర్ ఫ్యామిలీ లేడు. ఒక చిన్న ఒక డాన్సరు, ఇప్పుడు ఆ అమ్మాయికి ఇప్పుడు అమ్మాయికి వేరే వాడు ఒక డాన్సర్ మోసం చేసి ఉంటే వాడి మీద కేసు పెట్టద్దా? వాడికన్నా కింద ఉన్నాడు అయితే డాన్సర్ అయితే, వీడు 5 రూపాయల డాన్సర్, వీడి మీద కేసు పెడితే నాకేం వస్తుందని గుడి చెప్పుడుగా ఉంటుంది. ఇంకొకటి విషయం దీని గురించి మాట్లాడాలి ఏంటంటే, మన డాన్సర్స్ యూజువల్గా కొరియోగ్రాఫర్స్ అందరూ కూడా, మన తెలుగు కొరియోగ్రాఫర్స్ అందరూ కూడా ఎంతో హ్యాపీ అవ్వాల్సిన మూమెంట్ ఏంటంటే, ఒక నేషనల్ అవార్డ్ ఒక కొరియోగ్రాఫర్కి వచ్చిందంటే ఇట్స్ నాట్ అన్ స్మాల్ థింగ్. అట్లాంటిది జానీ మాస్టర్కి వచ్చిన తర్వాత అరే ఇంకా అందరూ హ్యాపీ మూమెంట్లో ఉన్నారన్న టైంలో, సో సేమ్ ఎవరైతే ఆ అవార్డు అందుకోవాలనుకుంటున్నారో వాళ్ళ మీదే ప్రత్యేకంగా ఇట్లా పడ్డం అనేది కూడా ఏమైపోయింది, ఇప్పుడైతే అది కూడా క్యాన్సిల్ చేసేసారు. అది క్యాన్సిల్ అయితే పర్వాలేదు. ఇప్పుడు ప్రతి సినిమాల్లో మనోడి పేరు వేయకూడదంట అని ఎవరంటున్నారు? అదొక ఇది ఉంది, చట్టం ఉంది అనమాట. ఆ చట్టానికి సినిమాల పేరు రాకూడదు, తీసేశారు పేరు, సినిమాల పేరు కూడా తీశారు. అది ఇంకా దారుణం కదా. ఇప్పుడు అవార్డు రావక ముందు నుంచి ఇది జరిగిందా 1 month 2 weeks 3 weeks ఆయన అనౌన్స్మెంట్ చేసిన తర్వాత నుంచి ఈ ఆడవాడిని స్టార్ట్ అయింది. అవును, ఈ ఆడవాడి ఎందుకు స్టార్ట్ అయింది? అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్. ఇప్పుడు నేను అదే అంటాను, నేను అదే కంక్లూడ్ చేస్తున్నాను మీకు. ఒక డాన్సర్ అబ్బాయి కానీ అమ్మాయిని కానీ ఇలా చేసుకుంటే అమ్మాయి కంప్లైంట్ ఇచ్చేదా? ఇయ్యదు. ఎందుకంటే వాడు నాకన్నా తక్కువ, వాడితో నేనేం చేస్తానని. వీడు హై పొజిషన్లో ఉన్నాడు, ఇంకా హై పొజిషన్కి వెళ్తున్నాడు అనగానే వెంటనే వీళ్ళ మీద ఎలిగేషన్. అదే కానీ వాడు తక్కువ ఉన్నవాడు అయితే ఎలిగేషన్ ఈ రూల్. వాడు టాప్ ఉన్నవాడు కాబట్టి వాడు ఎలిగేషన్ ఇచ్చాడు, నన్ను ఇలా చేశాడు, అలా చేశాడు, నేను ఇలా చేశాను, వాళ్ళ వైఫ్ వచ్చి ఇలా. అవును సార్, ఏ వైఫ్ అయినా సరే ఊరుకుంటారా? ఇదే అడుగుతారు కదా. మీరు ఓవర్ యాక్షన్ ఎన్ని చేస్తుంటారో మీరు మనకు తెలియకుండా, అంటే రిహర్సల్ ప్లేస్లో కానీ ఏం ఓవర్ యాక్షన్. ఇప్పుడు మాస్టర్ కొంచెం చనివిస్తాడు సార్, నేను ఎవరికైనా చనివించాను అనుకోండి, వాడు అతికి చేస్తుంటాడు, అతి ఓవర్ యాక్షన్ చేస్తుంటాడు. నేను చెప్పింది చేయాలి, నేను చెప్తాను మాస్టర్కి, అది ఓవర్ యాక్షన్ చేస్తుంటాడు. ఇవన్నీ ఓవర్ యాక్షన్ ఎవరో చెప్పుంటారు వాళ్ళ వైఫ్కి, అడిగి ఉంటుంది, తప్పే ఉంది. అది దన్నందుగా అడిగింది, నన్నకేం చేసింది, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, నేను నాకు రెక్కలు వచ్చినాయి, నేను ఎదగాలనుకున్నాను. ఎవరు నువ్వు ఎదగతా అంటే ఎవరు? అప్పుడు వాడికి ఉన్న పనులే మస్తు పనులు ఉన్నాయి. జానీ మాస్టర్ గారికి ఇప్పుడు మా యూనియన్లో సెక్రటరీగా ఉన్నాడు అప్పుడు ఎలక్షన్లో సెక్రటరీలో ఉన్నాడు, డాన్స్ మాస్టరు, నెక్స్ట్ వచ్చేసి పాలిటిక్స్లో అటు ఇటు ఏదో సేవా గౌరవం చేస్తున్నాడు. నిన్న కూడా ఒకసారి నేను టీజర్ పంపించాను సార్. నేను
మహాబలి టీజర్ పంపించా, చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. రే ఈ ఒక్కొక్క షాట్ చెప్తుండ్రు, రే ఇలా షాట్ బాగుంది, ఆ షాట్ బాగుంది, ఈ షాట్ బాగుంది అని. నేను ఈ విషయం గురించి ఏం మాట్లాడలేదు. మళ్ళీ నేను నీరుకుల మళ్ళీ పంపించాను, నవ్వుతూనే ఉన్నాడు వాడు. ఒరే నేంద్ర వాటర్లో నేను ఈత్తున్నాను, స్విమ్మింగ్ అదే సీజీలో ఈత్తున్నా ఎట్రా అది ఏదో చెప్పి జస్ట్ నవ్వుకుంటాను. బట్ ఏ రోజు కానీ మనోడు అంటే ఇలా అయిపోయిందని బాధ ఉంది కానీ మనసులో. బట్ నేను కూడా మాట్లాడితే బాగోదని నేను దాని గురించి టాపిక్ ఎత్తున్నాను. అయితే వాడు అప్పుడు కూడా అన్నాడు, ఏమన్నాడు సార్, అరే ఇలా యూనియన్లో ఇలా ప్రాబ్లం ఇలా ఏంటంటే, లేదురా బయటకు రాకూడదురా, అందరికి అన్నం పెడుతున్నాను అంటారా, నేను అన్నం పెడుతున్నాను, అన్నం పెడితే వాళ్ళ పుణ్యం మనకి చాలరా, ఏదో బర్త్డే ఏదో వచ్చినప్పుడు అన్నం పెట్టాంటారు అందరికీ, ఆ పుణ్యం చాలరా అంటే. వాడు ఎప్పుడు హెల్పింగ్ గురించి ఆలోచిస్తున్నాడు. అన్నం పెడితే మనకు పుణ్యం వస్తుంది, వాడికి వేస్తే మా డాన్సర్లో చాలా మందికి హెల్ప్ చేస్తాడు మనోడు. ఏమన్నా కష్టం వచ్చినాకో ఎంతైనా అంత ఇచ్చేస్తాడు, అమౌంట్ ఏమైనా కావాలంటే ఏదంట అందరికీ హెల్ప్ చేస్తాడు. ఏమన్నా ఇప్పుడు మన ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఎప్పుడు చూసినా, డార్లింగ్ నాకు ఒక 2-3 లక్షలు కావాలంటే, ఎందుకంటే డబ్బు సరిపోవట్లేదంట, పెళ్ళిళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు, ఎవరైనా యాక్సిడెంట్ అయినప్పుడు డబ్బులు ఇస్తున్నాడు, ఏది పెద్దవాడికి నా అంటారు, ఎందుకు అంత డబ్బులు ఇస్తున్నావు అంటే, లేదు మామ మన యూనియన్ డబ్బులు వీడు ఓన్ డబ్బులు ఇస్తుంటాడు మామ, వాడికి వీడు అడిగాడు, మా యూనియన్లు తెలుసు కదా, ఎవరికైనా ప్రాబ్లం ఇస్తాం కదా నేను అడుగుతాను, అంతే తెలిసిన వాళ్ళు కదా. మా మాస్టర్ జానీ మాస్టర్ నాకు ఇలా ప్రాబ్లం ఉంది మాస్టర్, అమ్మకి ప్రాబ్లం, చెల్లికి ప్రాబ్లం, ఇలాంటి డబ్బులు ఇచ్చేస్తుంటాడు. నేనంటే ఒరే బాబు కొంచెం దాచిపెట్టుకుని నాయన అన్నీ ఇచ్చేస్తే అంటే, హే దేవుడు మళ్ళీ ఇస్తారా మనకి. ఇలా ఒక హెల్పింగ్ చేసే ఒక మనిషి అనమాట. అలాంటి వాళ్ళ మీద ఇలాంటి ఎలిగేషన్ వేస్తున్నప్పుడు మాకు చాలా బాగా అనిపించింది. బయట జనాలు కూడా ఎవరు నమ్మలేదు, కానీ బట్ అమ్మాయి చెప్తే నమ్ముతారు. రోజులు మారాయి కదా, రోజులు మారాయి కాబట్టి అంటే ఎవరు నిజం చెప్తున్నారని అర్థం చేసుకునేంత కెపాసిటీ అయితే ప్రజలకు ఉంది. ఇప్పుడులో నాకు తెలిసింది జానీ మాస్టర్ మీద ఎవరు నాకు బ్యాడ్గా ఎవరు చెప్పలేదు. ఎందుకంటే నేనైతే ఇక్కడ ఉన్నాను కాబట్టి నేను ఎవరి సైడ్ అనేది తీసుకోవట్లేదు. అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి న్యాయం అన్యాయం అనేది కూడా కోర్టే. నేను చూసి చెప్తున్నాను సార్. నేను ఇప్పుడు వేరే మాస్టర్ అనుకోండి, ఇంకా మిగతా మాస్టర్లు ఉన్నారు, వాళ్ళు చెప్తే నేను ఓకే అంటాను. మనోడు ఏమంటాడే కొంచెం అమ్మాయిల విషయంలో కానీ ఫస్ట్ నుంచే మనోడు సార్ అంత ఈజీగా సార్ అంత ఎదగడం అనేది మైండ్ అంతా దాని మీద పెట్టాలి. వర్క్ హెల్పింగ్ ఇది తప్ప మా మాస్టర్లో ఎవరికి హెల్పింగ్నెస్ చాలా తక్కువ. ఇది ఈవెన్ ఎవరికైనా ఉండదు. మనోడికి హెల్ప్నెస్ ఎక్కువ. మనోడు దాచుకోడు డబ్బుల్ని, ఉదార ఖర్చు పెడుతుంటాడు. వాళ్ళకి వీళ్ళకి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు, వాడి చుట్టూ మినిమం ఒక 7-8 మంది ఉంటారు సార్. వాడిని ఆయన నమ్ముకొని, జానీ మాస్టర్ నమ్ముకొని, ఎంత సీనియర్స్, వాడు డాన్స్ ఆడే ఏమంటాడు, ఆయన వాడు నమ్ముకుంటాడు, అయినా వాడికి డబ్బులు ఇస్తాడు, వాడు శాలరీ ఇస్తాడు, వాడిని సాంగ్లు వేయించుకుంటాడు, వాడికి బట్టలు కానీ గిట్టలు కానీ. వాళ్ళు సీనియర్ మాస్టర్లు అంతా వాళ్ళ దగ్గర, మన జానీ మాస్టర్ ఏజ్కి వాళ్ళ దగ్గర పక్కన ఫ్రెండ్స్కి సంబంధం ఉండదు, అంతా 40 above 50 above ఉంటారు. వాడికి ఇష్టం అలాంటి వాళ్ళని. పాపం వాళ్ళు ఎవరు ఆడరా, మన చేర్చుకోవాలరా, వాళ్ళ పని రాకపోయినా సరే అని పక్కన పెట్టుకుంటాడు. అంత హెల్పింగ్ నేర్చుకుని ఉంటుంది. వాళ్ళ మీద వచ్చినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. చాలా మంది అడిగారు, మనం ఏం చేయలేదు. అంటే మీ ఒపీనియన్ అనేది కూడా తెలుసుకోవడం అనేది కూడా నాకు హ్యాపీగా ఉంది. సో ఇట్ వాస్ వెరీ నైస్. అండ్ మీ మహాబలి కానీ అండ్ Feb 20 రిలీజ్ అవుతున్న నీర్కుల, సో చాలా సక్సెస్ఫుల్ అవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఆల్ ద వెరీ వెరీ బెస్ట్. ఆర్జీవి గారి దగ్గర నుంచి ఇంకా మంచి మంచి టిప్స్ అనేది కూడా తీసుకోండి. రాజమౌళి గారు కూడా చూసి ఆయన ఇంకా పంపిలేదు, అదే వాళ్ళ కొడుకులు వీళ్ళకి పంపిస్తా కానీ సార్ పంపిలేదు. త్వరలో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒకటి తీసుకోవాలి. ఆయన అంత బిజీగా ఉన్నా కదా, ఇస్తారు. అది దానికి ఇద్దాం, అవార్డు దానికి ఇద్దాం. మహాబలి మీద బాహుబలి మీద పడ్డావు, ఇప్పుడు మహాబలి అన్నా, ఇప్పుడేమో అవార్డు మీద పడ్డాయి, దాన్ని ఏం చేస్తారా అని చూద్దాం. సరే, ఆయన దగ్గరికి పోవాలని దేవుడిని ఆశిస్తున్నాను. ఇలాంటివి అవకాశం ఇచ్చినందుకు మీ ఛానల్కి కానీ మీకు కానీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మాలాంటి చిన్న చిన్న సినిమాలని మీరు ప్రోత్సహించి కొంచెం అలా ముందు తీసుకెళ్తే మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. మా టీంతో కూడా ఒకసారి వస్తాము. వచ్చినప్పుడు రిలీజ్ ముందు మీరు మమ్మల్ని అలానే కొంచెం పైకి తీసుకెళ్ళేసి కొంచెం ముందు తీసుకెళ్ళాలి. ఆ నీర్కుల్లో కింద నుంచి సార్ మీరు సినిమాలో 1-2 ఉంటాయి సార్. చిన్న సినిమా పెద్ద సినిమా సార్ అంటారు. నాకు 2 ఉంటాయి, హిట్ సినిమా
పట్టు సినిమా పట్టు సినిమా ఇది రెండే నేను తేడా చూస్తాను. చిన్న సినిమా లేదు పెద్ద సినిమా. చిన్న సినిమాకి అదే కెమెరా, పెద్ద సినిమా చిన్న సినిమాలు ఇప్పుడు వేల కోట్ల డబ్బు సంపాదించింది మెయిన్ ఇప్పుడైతే కంటెంట్ సార్. కంటెంట్ చూస్తున్నారు అంతే కాబట్టి మాది మంచి కంటెంట్ అని ప్రతి వాళ్ళు చెప్తారు. నేను అదే డైలాగ్ చెప్తాను, ఎరగదీసే కంటెంట్ అది ఇది అంటాను. బట్ సినిమా బాగుంటే జనాలు వస్తారు సార్, లేకపోతే రారు. ఏదో ఒకటి నమ్ముతాను. మాలాంటి వాళ్ళని ప్రోత్సహించండి, మమ్మల్ని కూడా పైకి తీసుకురండి మీరు కూడా లాగా అని కోరుకుంటూ థ్యాంక్ యూ ఆర్కే మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్.